మరి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఈ రెండవ రోజు సభకు హాజరైన మిమ్మల్ందరినీ దేవుని పరిశుద్ధ నామములో మిమ్మల్ందరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాను. ఈ అద్భుతమైనటువంటి 3 రాత్రులు చీమలంట వర్షాకాలం వస్తుందని, వర్షాకాలంలో అవి తిరగలేవు కనుక వర్షాకాలం కోసం వేసవి కాలంలోనే ఏం చేస్తాయంట, ఆహారాన్ని సమకూర్చుకుంటాయంట. మహాజ్ఞాని సొలొమోను ఈ విధంగా చెప్పాడు, సోమరి చీమల యొద్దకు వెళ్ళు. ప్రకృతిలో మనం చిన్న చిన్న వాటి ద్వారా కూడా అనేకమైనటువంటి పాఠాలు మనం నేర్చుకోగలం. మరి చీమలు రేపు రాబోయేటువంటి పరిస్థితిని తట్టుకోవడానికి ఆ చిన్న మెదళ్ళు, ఆ చిన్న జీవులు, వాటికి అవైలబిలిటీ ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు అది పెంచాలి. ఆ అవకాశం ఉన్నప్పుడు దాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఆహారాన్ని అవి స్టోర్ చేసుకొని భవిష్యత్తుని, రాబోయే పెద్ద పెద్ద వరదల్ని అవి తట్టుకొని మరలా నెక్స్ట్ సీజన్కి అవి రెడీ అవుతాయి. దేవుడు కూడా ఇలాంటి సభల ద్వారా రేపు నీ భవిష్యత్తుకు కావలసినటువంటి సిద్ధపాటుని, నీ సమస్యలకు కావలసిన పరిష్కారాన్ని, నువ్వు ఎదుర్కొనేటువంటి విపత్తులకు కావలసినటువంటి వాక్యాన్ని, సొల్యూషన్ని, ప్రత్యక్షతని దేవుడు సిద్ధపరిచి నీకు ఇస్తున్నప్పుడు చీమల కంటే ఎన్నో రెట్లు జ్ఞానవంతులమైన దాన్ని మనం ఏం చేసుకోవాలి, సమకూర్చుకోవాలి. హల్లెలూయా. మరి 3 రోజులు నిన్న మీతో చెప్పాను, చాలామంది జీవితాల్లో ప్రార్థనలకు జవాబు రాక విశ్వాసం లేదని కొందరు, దైవ చిత్తం కాదని కొందరు, సరిగ్గా ప్రార్థన చేయలేదని మరికొందరు, నమ్మకం లేదని మరికొందరు, ఎన్నో రకాలుగా అనుకుంటూ ఉంటారు. కాబట్టి నిన్న మీకు ఒక ప్రత్యక్షతనిచ్చాను. ప్రతి ఒక్క ప్రార్థనలు ఆ జవాబు ఇవ్వడానికి ఆయన, వినడానికి చెవులు మందంగా లేవు, సహాయం చేయడానికి హస్తాలు కురచగా లేవు, కానీ మీ పాపాలే నాకు మీకు మధ్యలో అడ్డుగా ఉన్నాయి అన్నాడు. సో దాన్ని ఎలా పరిష్కరించుకోవాలో, పరిష్కరించుకున్న దానియేలు, పరిష్కరించినటువంటి భక్తులు ఎలా అద్భుతాలు చూశారో నిన్న మీతో చెప్పాను. కాబట్టి మన ప్రతి ప్రార్థన విషయంలో మనం చాలా జాగరూకులమై ఉండి, ఎక్కడా కూడా మన యొక్క జవాబుకి ఇంటరప్షన్ అనేది లేకుండా, ఎక్కడా కూడా అడ్డు అనేది లేకుండా, ఆగడం అనేది లేకుండా ప్రతి దాన్ని దేవుడు అనుగ్రహించే కృపను మనం పొందుదాముగాక. ఒకసారి ఆమేనని చెప్దాం. రైట్. ఈ 2 రోజులు పరిశుద్ధాత్మ దేవుడు ఈ సంవత్సరానికి అనుగ్రహించిన వాక్యం. సహజంగా మరి మీ మీటింగ్స్లో పాస్టర్ గారు కానీ మరి మీరు కానీ దాన్ని అడుగుతారు, అయా ఈ సంవత్సరం ప్రభు ప్రత్యక్షపరిచిన ప్రత్యక్షతను మాతో మాట్లాడండి అని. మరి ఈ సంవత్సరం దేవుడిచ్చిన ప్రత్యక్షతను మీ అందరితో ఈ 2 రోజులు పంచుకుంటాను. నిజంగా ఈ వాక్యం నన్ను చాలా బలపరిచింది, చాలా స్థిరపరిచింది. సంఘంలో ఆల్రెడీ కొన్ని కార్యాలు, ఈ యొక్క ప్రవచన వాక్యం విడుదలైనప్పుడు కొన్ని కార్యాలు ఆల్రెడీ ప్రజలు పొంది సాక్ష్యాలు చెప్పడం మొదలుపెట్టారు. ప్రతి ఆదివారం కనీసం 5 నుంచి 6 సాక్ష్యాలు, మన టైం లిమిట్ ఉంటుంది, ఖచ్చితంగా వాళ్ళ సాక్ష్యాలు చెప్తున్నారు. దేవుడు మీ జీవితాల్లో కూడా ఈ వాక్యాన్ని 2020వ సంవత్సరంలో దేవుడు నెరవేర్చునుగాక. అందరూ ఆమేనని చెప్దాం ఒకసారి. మరి అద్భుతమైన సభలను ఏర్పాటు చేస్తూ మీ ప్రాంతానికి చాలా అతీతమైన రీతిలో విశ్వాసం ద్వారా
ఈ యొక్క ఏర్పాటు చేస్తున్నటువంటి యొక్క సభలను బట్టి, నిర్వహిస్తున్నటువంటి పెనుయేల్ ప్రేయర్ గాస్పుల్ మినిస్ట్రీస్ని బట్టి, మరి దైవజనుడు విజయ్ ప్రసాద్ గారిని బట్టి ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. ప్రత్యేకంగా వారి సంఘాన్ని కూడా అభినందిస్తున్నాను. దేవుడు మిమ్మలను మరింతగా ఆశీర్వదించి ఈ విలువైన పరిచర్యను ఈ ప్రాంతంలో చక్కని దేవుని బిడ్డలుగా, దేవదూతలు ఎలా చక్కగా పరిచర్య చేస్తారో మీరు కూడా దైవ చిత్తాన్ని నెరవేర్చేవారుగా దేవుడు మిమ్మల్ని ఉంచునుగాక. ఆమెన్. రైట్, దేవుని వాక్యంలోనికి వెళదాం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం. యెషయా గ్రంథం 51వ అధ్యాయం 16వ వచనాన్ని నేను చదువుతున్నాను. 16వ వచనం. నేను ఆకాశమును స్థాపించునట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సియోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నాతో పాటు అందరూ ఈ మాట రిపీట్ చేయండి. నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. ప్రార్థన చేసుకుందాం ఒకసారి అందరం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మదేవా, నాతో మాట్లాడవా? నీ అద్భుతమైన స్వరాన్ని మాకు అనుగ్రహించవా? అనుదినం నీ వాగ్దానమే, ప్రతిదినం నీ వాగ్దానమే, అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే నాకు విజయము కలిగించెను, నాకు నెమ్మది తీచెను, నాకు విజయము కలిగించెను, నాకు నెమ్మది తీచెను. దినములు గడుచుచుండగా సంవత్సరాలు దొర్లుచుండగా, దినములు గడుచుచుండగా సంవత్సరాలు దొర్లుచుండగా నీ కృపను మా ఎడల విస్తరింపచేసి నీ చేతి నీడలో మడిపించితివి. నీ కృపను మా ఎడల విస్తరింపచేసి నీ చేతి నీడలో నడిపించితివి. అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే, అనుదినం నీ వాత్సల్యమే, ప్రతిదినం నీ వాగ్దానమే నాకు నెమ్మది కలిగించెను, నాకు విజయం తీచెను, నాకు నెమ్మది కలిగించెను, నాకు విజయం తీచెను. అనుదినము మమ్మల్ని నిలవబెట్టేది నీ వాత్సల్యత, నీ వాగ్దానం. మమ్మల్ని నిలవబెట్టడానికి, నీ ప్రజలను వారికి ఎదురయ్యే ప్రతి సమస్యను ఎదిరించడానికి, వారి నిత్య జీవితములో వారికి ఆదరణగా, వారికి తోడుగా, వారికి ధైర్యంగా, నీ సహాయంగా ఉండడానికి ప్రభువా నీ వాక్కును ఈ రాత్రి విడుదల చేయమని, ప్రతి ఒక్కరికి అర్థమగునట్లు బోధించుమని, ఈ సత్యము వీరిని స్వతంత్రులగునట్లు చేయుమని. పరిశుద్ధాత్మదేవా,
నీ సంపూర్ణ ఆధిపత్యాన్ని, నీ సహాయాన్ని ఇక్కడ ప్రకటిస్తున్నాను. మీ చిత్తం మా జీవితంలో జరిగించుమని క్రీస్తు యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. పరిశుద్ధులందరూ గట్టిగా ఆమేన్ అని చెప్దాం ఒకసారి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ. దేవుని యొక్క ఉన్నతమైన కృపలో న్యూ జెరూసలేం మినిస్ట్రీస్ రాయలసీమలో, కర్ణాటకలో, మరి ఇతర దేశాల్లో దేవుని పని చేయడానికి ప్రభు అనుగ్రహించిన అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. నిరీక్షణ ఛానల్లో, శుభవార్త ఛానల్లో అండ్ లోకల్ ఛానల్స్లో సజీవ స్వరం అనే మన టెలివిజన్ కార్యక్రమం మీరు చూస్తూ ఆత్మ సంబంధమైన మేలులు మీరు పొందుతున్నారని నమ్ముతున్నాను. మరి ప్రత్యేకంగా ఈ రోజున యూట్యూబ్, ఫేస్బుక్ అనేవి సామాజిక మాధ్యమాలు బాగా ప్రజలకు అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాక్యాన్ని దానిలో కూడా ప్రకటించడం జరుగుతుంది. ప్రతిరోజు మీరు వాక్యాన్ని ఒకవేళ వినాలి అనే వారు ఎవరైనా ఉంటే ఈరోజు 3 రోజులు మాత్రమే కాకుండా ప్రతిరోజు పాస్టర్ రంగరాజు గారి యొక్క వాక్యం వినాలి, ఆయన ప్రత్యక్షత వినాలి అని మీరు ఆశపడితే న్యూ జెరూసలేం చర్చ్ బెంగళూరు యూట్యూబ్లోకి వెళ్ళి న్యూ జెరూసలేం చర్చ్ బెంగళూరు అని టైప్ చేసి మీరు దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు విడుదలయ్యేటువంటి వాక్యం రాత్రి 12 గంటలకల్లా మీ మొబైల్లో, మీ సాఫ్ట్ ఫోన్లో అప్డేట్ అవుతుంది. సో దాని ద్వారా మీరు ప్రతిరోజు వాక్యాన్ని విని మీ ఆత్మ సంబంధమైన జీవితంలో మీరు ప్రయోజనాన్ని పొందవచ్చు అని మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను. దయచేసి నా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ సంవత్సరం రాయలసీమలో, కర్ణాటకలో 2 ప్రాంతాలు కూడా చాలా టఫెస్ట్ ఏరియాస్, కష్టతరమైన ఏరియాలు. కర్ణాటక అంటే ఇక మీకు తెలియందేమీ లేదు. బీజేపీ గవర్నమెంట్ సువార్త చెప్పినా చాలామందికి అసలు విషయం లోనకెళ్ళదు. అంత అంధకారం అక్కడ అలుముకొని ఉంటుంది. కొన్ని సంఘాలు స్థాపించాలని ఆల్రెడీ ప్రయాసపడుతున్నాం. రాయలసీమ విపరీతమైనటువంటి చేతబళ్ళు, దయ్యాలు, ఫ్యాక్షనిజం, చాలా ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతం. అలాంటి ప్రాంతంలో దేవుని పరిచర్య చేస్తున్నాను. దయచేసి మీరందరూ మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకొని, ప్రభువా నీ రాజ్యం రాయలసీమలో స్థాపించబడునుగాక అని ఒక్క మాట ప్రతిరోజు మీరు చెప్పండి. దేవుడు ఖచ్చితంగా మీ ప్రార్థన వింటాడు. ఆయన చిత్తాన్ని ఖచ్చితంగా దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. మరి నేను కూడా మరి మీ ప్రాంతానికి వస్తున్న దగ్గర నుంచి మరి పాస్టర్ విజయప్రసాద్ గారు, మరి తల్లి సునీతమ్మ గారు, తర్వాత వారి మిస్సెస్, వారి సంఘంలో కొందరు మరి నన్ను ఎంతో ప్రేమిస్తారు, అభిమానిస్తారు. మరి మీ అందరి నిమిత్తం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. ఈ ఊరు వాళ్ళు కూడా కొంతమంది నాకు పరిచయం. సో మిమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకొని తండ్రి ఒక్కసారి ఉండి గ్రామస్తులను, నాకు గుర్తొచ్చిన ప్రతి ఒక్కరిని దేవుని దగ్గర జ్ఞాపకం చేసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ లవ్. మీ ప్రేమను బట్టి, మీ ఆత్మీయతను బట్టి, మీ అభిమానాన్ని బట్టి ఖచ్చితంగా నేను దేవుని స్తుతిస్తున్నాను. మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు మీ అందరికీ నేను తెలియచేస్తున్నాను. హల్లెలూయా. మరి ఈరోజు దైవజనులు మన మధ్యలో ఉన్నారు. జ్యోతిబాబు గారిని బట్టి కూడా ప్రత్యేకంగా వందనాలు చెల్లిస్తున్నాను. వారిని బట్టి కూడా దేవునికి స్తోత్రం. నా తోటి దైవజనులందరికీ ప్రత్యేకంగా నా వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మరి వారు అక్కడున్నా, నేను ఇక్కడున్నా, మేమందరం ఒకే చోట ఉండేవాళ్ళం, మనందరం ఒకే చోట ఉండవలసిన వాళ్ళం. హల్లెలూయా. మనందరం వెళ్ళే రాజ్యం ఒక్కటే. ఈ భూమి మీద మనం చేసే పరిచర్యను బట్టి దేవుడు అక్కడ కూడా మనకి గౌరవాన్ని, బిరుదుల్ని, ఆయన అధికారాల్ని, ఆ స్టేటసెస్ని, బహుమానాల్ని, కిరీటాల్ని, సింహాసనాల్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. దానికోసం మనం సిద్ధమవుదాం. ఆమేన్. రైట్. ఈ 2020లో దేవుడు అనుగ్రహించిన ప్రత్యక్షతను మీతో చెప్తున్నాను. ఇది చాలా విలువైంది. ఈ స్థితిలో దేవుడు నాతో ఈ వాక్యాన్ని ప్రభువు మాట్లాడి
తన యొక్క వాక్కు ద్వారా నా జీవితంలోనే తన పనిని ఆల్రెడీ ప్రారంభించాడు. దేవునికి స్తోత్రం. రైట్. నేను ఆకాశమును స్థాపించున్నట్లును భూమి పునాదులను వేయునట్లును నా జనము నీవే అని సీయోనుతో చెప్పునట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పియున్నాను. నేను ఆకాశమును స్థాపించున్నట్లును అనే మాటలో అది ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తును గూర్చి మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది. కానీ ఆ మూల భాషలో నేను ఆకాశమును స్థాపించినట్లును అనుంది. నేను ఏ విధంగా ఆకాశాన్ని విశాలపరిచానో, దాన్ని మీ కళ్ళకు కనబడేటట్టు చేశానో, ఏ భూమిని నేను స్థిరపరిచి కదలకుండా దానికి పునాదిని వేసి, ఏ భూమినైతే మీ కాళ్ళ కింద స్థిరపరిచానో, అలాగే మీరే నా జనము, మీరే నా ప్రజలు, మీరు నేను ఎన్నుకున్న వాళ్ళు అని లోకానికి తెలియచేయటం కోసం మిమ్ముళ్ళు కూడా దాని విధంగా మిమ్ముళ్ళు కూడా సిద్ధపరిచాను. దేవునికి స్తోత్రం. ఇక్కడ విషయం మొదట మనకి ఇంట్రడక్షన్ కరెక్ట్గా అర్థం అవ్వాలి. మీరు తలెత్తి పైకి చూస్తే నక్షత్రాలు కనబడుతున్నాయా? కనబడుతున్నాయా? సరే, ఇప్పుడు కనబడట్లేదు మనకి, కానీ కనబడతాయా? ఉండిలో నక్షత్రాలు కనబడతాయా? ఖచ్చితంగా కనబడతాయి. చంద్రుడు కనబడతాడా? ఖచ్చితంగా కనబడతాడు. అంతరిక్షం మనకు చక్కగా కనబడుతుంది. మనకు కనబడేది తక్కువ, మనకు కనబడనిది చాలా ఎక్కువ. దాదాపుగా 3 టెలిస్కోప్స్, ఒకటి హబుల్ టెలిస్కోప్, ఇంకా 2 టెలిస్కోప్స్ అంతరిక్షంలో ఉండి అంతరిక్షానంతటిని ఫోటోలు తీస్తున్నాయి. ఇది ఎంతుంది? శాస్త్రజ్ఞులు వాటి ఇన్ఫర్మేషన్ వీళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు ఆశ్చర్యపోతున్నారు. సృష్టి ఇంతుంది అని అనుకున్నారు ముందు, కానీ ఫొటోస్ వచ్చే కొద్దీ ఇంకా ఉంది, ఇంకా ఉంది, ఇంకా ఉంది, మనం చూడాల్సింది, తెలుసుకోవాల్సింది చాలా ఉంది అనే స్టేజ్కి ఈరోజు వచ్చారు. ఇంకొక టెలిస్కోప్ రెడీ అవుతుంది, పవర్ఫుల్ టెలిస్కోప్. ఇప్పుడున్నటువంటి 3 టెలిస్కోప్స్ కంటే పవర్ఫుల్. అది 2021కి రెడీ అయిపోతుంది. ఆ టెలిస్కోప్ చాలా సుధీర తీరాల్ని కళ్ళ కట్టినట్టుగా చూపించగలిగిన రెజల్యూషన్, పిక్సెల్ పవర్ కలిగినటువంటి టెలిస్కోప్ అది. ఈ యొక్క ఇప్పుడున్నటువంటి ఈ టెలిస్కోప్స్ ఒకసారి ఆకాశాన్ని వాళ్ళు అవి క్లిక్స్ చేస్తున్నప్పుడు కొన్ని నెబ్యూలాలను తీసినాయి. నెబ్యూలా అనే ఒక ప్రాంతం, అది నక్షత్ర మండలాల సమూహం, నక్షత్ర మండలాల సముదాయం. ఆ నెబ్యూలాల్ని తీసినప్పుడు ఒక్క చోట శాస్త్రజ్ఞులు ఆ ఫోటోని స్కిప్ చేయలేకపోయారు. ఆ ఫోటోలో ఏముందంటే, ఆ నెబ్యూలాలో ఏదో కొన్ని నిర్మాణాలు ఉన్నట్టు, అక్కడెవరో షిఫ్ట్ అవుతున్నట్టు కొన్ని ఫొటోస్ అక్కడ కనబడినాయి. ఏవో నిర్మాణాలు ఉన్నట్టు. నేను నమ్ముతున్నా, ఇది నా ప్రగాఢ నమ్మకం, ఇది నా బ్రతుకున్నప్పుడు తెలిసినా, నేను చచ్చిపోయిన తర్వాత తెలిసిన ఈ వాస్తవం మాత్రం సైన్స్ కళ్ళు తెరిచే విధంగా దేవుడు దీన్ని చేస్తాడని నా నమ్మకం. ఏంటదంటే, పరలోకం ఉందా లేదా? ఉందా? ఒకవేళ ఉంటే పరలోకం ఒక అదృశ్యమైనటువంటి ఒక వాస్తవమా, లేకపోతే పరలోకం కూడా వాస్తవికమైన మన గ్రహం లాగానే, భూమి లాగానే ఉంటుందా? చూడలేదుగా సార్ అంటారు మీరు. సరే, పరలోకంలో నదులున్నాయా? మీరు చూడలేదులే, చదివింది చెప్పండి. ఉన్నాయా? ఉన్నాయి. నిర్మాణాలు ఉన్నాయా? ఉన్నాయి. చెట్లు ఉన్నాయా? ఉన్నాయి.
వాటికి ఫలాలు ఉన్నాయా? ఉన్నాయి. బంగారం ఉందా? ఉంది. ఈ భూమి మీద లేనటువంటి విలువ కలిగిన రాళ్ళు ఉన్నాయా? అవి ఏ సైజులో ఉన్నాయి? మనకు బంగారం బిస్కెట్, అక్కడ పునాది రాళ్ళు అంటాయి, రోడ్ల మీద వేసే తారు అంటది. ఏంటది? మనకు తారు నెట్ట కలుపుతాడో బంగారం నెట్ట కలిపి పోస్తారు అక్కడ. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఇదంతా మెటీరియలిస్టిక్కా లేకపోతే ఆర్టిఫిషియలా? ఇది ప్రకృతి సంబంధమే. ఒకవేళ ప్రకృతిగా కానీ ఒకవేళ పరలోకం ఉంటే అది ఎంత దూరంలో ఉన్నా మానవుడు పైకి వెళ్ళే కొద్దీ, జ్ఞానం పెరిగే కొద్దీ, నేను అంటాను దాన్ని ఒక రోజు వాడు ఖచ్చితంగా తెలుసుకుంటాడు. ఈ టెలిస్కోప్సే రేపు క్లిక్ చేస్తాయి. ఏదో ఒక కనబడుతుంది, అదేదో కాదు, క్రైస్తవులు చెప్పిన పరలోకం మేబీ అదే అయి ఉండొచ్చు అని వీడు ఖచ్చితంగా రేపు చెప్పక తప్పదు. నమ్మిన వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. అప్పుడు నాస్తికుడు కాదు, వాడు బాబు కాదు, ప్రతి ఒక్కడు నమ్మక తప్పదు. పరలోకాన్ని చూడగలరు కానీ పరలోకానికి ఎవడు చేరలేడు. నో, అది ఎట్టి పరిస్థితుల్లో సాధ్యమయ్యే పని కాదు. వాడికి ర్యాకెట్ ఉండని, జాకెట్ ఉండని, ఏమన్నా ఉండని, ఎవడి వల్ల కూడా కాదు. కానీ నేను నమ్ముతాను, ఈ విశ్వంలో ఉన్నటువంటి ఆ రాజ్యం, ఆ దేవుని రాజ్యం, ఆ నూతన యెరూషలేం, ఆ మహాపట్టణం ఒక రోజున ఖచ్చితంగా ప్రజలకు ఏదో ఒక విధంగా కొద్దిగా అయినా దాని గురించిన ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. హల్లెలూయా. సైన్స్ అభివృద్ధి చెంది దేవుడు ఉన్నాడు అని చెప్పడానికే తప్ప దేవుడు లేడు అని చెప్పడానికి అది అపరిపక్వంలో ఉన్నప్పుడు దేవుడు లేడని చెప్తుందేమో, పరిపక్వం అయ్యే కొద్దీ ఆయన దగ్గరకు అది రీచ్ అవ్వాల్సిందే, ఆ జ్ఞానానికి అది రీచ్ అవ్వాల్సిందే. దానికి నో అదర్ గో. ఎందుకంటే ఆయన ఉండి చేసిన దాన్ని అది పరిశోధిస్తుంది కాబట్టి చేసిన వాణ్ణి కూడా ఏదో ఒక రోజుకు చూపిస్తుంది, తప్పదు దానికి. హల్లెలూయా. దేవుడు లేడని చెప్పిన టీవీ 9లు కావచ్చు, లేకపోతే ఎన్టీవీలు కావచ్చు, లేకపోతే ఏబిఎన్స్ కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు. మొన్న చెప్తున్నారు ప్రపంచం ఎలా అంతమవుతుంది. అన్ని మత గ్రంథాలని ప్రక్కన పెట్టి బైబిల్ రెవల్యూషన్లో చెప్పిన జాన్ ది పద్మాస్ చెప్పినటువంటి మాటని ఎలా అంతమవుతుంది అనే దాన్ని బైబిల్ చెప్పింది వాస్తవమేనా, వాస్తవమే అనాల్సి వస్తుంది అని ఒక ఎపిసోడ్ చేశారు. హల్లెలూయా. ఈ బైబిల్ ఎప్పటికీ నేల రాలదు. కారణం ఇది దీన్ని చేసిన సృష్టికర్త రాసినటువంటి వ్రాత. ఇది ఆయన చేతి వ్రాత, ఇది ఆయన ఇచ్చిన ప్రత్యక్షత. కాబట్టి ఈ వాక్యం ఎప్పటికీ కూడా ఫెయిల్ అవ్వదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు 2 మాటలు మీతో చెప్తున్నాను. నేను విశాలపరిచిన ఆకాశం ఎలా కనబడుతుందో, సమస్త నక్షత్రాలతో, గెలాక్సీలతో, పాలపుంతలతో అది ఎట్లా కనబడుతూ, నక్షత్ర మండలాలతో కనబడుతూ ఉందో, పవర్ఫుల్గా కనబడుతుందో, నేను సిద్ధపరిచిన భూమి మీకు పంటనిస్తూ, నీళ్ళనిస్తూ, మిమ్మల్ని బ్రతికిస్తూ ఉందో, మీరు కూడా నా జనమే అని లోకానికి ఆకాశాన్ని చూపించినట్లు, భూమిని చూపించినట్లు నేను మిమ్ములను చూపిస్తాను. 2020వ సంవత్సరంలో ఆయన కొరకు ఆశ పెట్టుకున్న ప్రతి ఆశావాది, ఆయన ప్రజ అని, ఆయన వారసుడు అని, ఆయన సేవకుడు అని, ఆయన సంబంధి అని, ఆయన శక్తి కలిగిన వాడు అని దేవుడే నిరూపించే రోజులు రాబోతున్నాయి. గ్లోరీ టు జీసస్. ఆయన యందు విశ్వాసం ఉంచిన నీ ఇంటి దగ్గర నుండి, ఇట్స్ స్టార్ట్స్ ఫ్రమ్ యువర్ హోమ్, నీ ఇంటి దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. దైవ చిత్తం కలిగిన, దేవుని ఎడల భయభక్తులు కలిగిన వారు దేవుని బిడ్డలు అని శ్లోకానికి, నీ ఇంటికి, నీ విమర్శకులకు రుజువు చేసే రోజు రాబోతుంది. ఆయన అన్నాడు, భూమిని నేను స్థిరపరిచినట్లు, ఆకాశాన్ని చూపించినట్లు
మీరు నా జనము అని లోకానికి చూపిస్తాను. అది ఎలా చూపిస్తానంటే 2 విషయాలు చెప్పాడు. దాన్ని 2 విధాలుగా వర్ణించాడు. ఒకటి, నీ నోటిలో నా మాటను ఉంచుతాను అనండి ఒకసారి. నా చేతి నీడలో నిన్ను కప్పుతాను. ఈ రెండింటిని బట్టి నీవు నా ప్రజవు అని, నీవు నా జనాంగానివి అని, నీవు నా బిడ్డవు అని తెలియని ప్రజలు తెలుసుకుంటారు. గ్లోరీ టు జీసస్. ఈరోజు నోటి మాట గురించి చెప్తా. నీ నోటిలో ఆయన ఏముంచాడంట? మాట అనండి ఒకసారి. నోరులో ఉన్న వాళ్ళందరూ అనండి ఒకసారి. నోటి మాట. నీ నోటిలో దేవుడు ఒక మాటనుంచాడు. ప్రైజ్ ది లార్డ్. మనం దేంతో మాట్లాడతాం? నోటితోనే కదా. నోటిలో ఉన్నటువంటి నాలుకతోనే కదా, అవునా కాదా? ఒకరోజంట ఆ నాలుక్కి 32 పళ్ళ మీద జాలి కలిగిందంట. జాలి కలిగి, నేను మీకు ఏదైనా సహాయం చేయాలనుకుంటున్నానే, మీకు ఏం చేయమంటారు అని అడిగిందంట. నాలుక పళ్ళన్నాయంట. తల్లి, నువ్వు మాకు సహాయం చేయాల్సిన అవసరం ఏమీ లేదు, నువ్వు ఒక్క మేలు చేస్తే చాలు మాకు. ఏంటో చెప్పండి అందంట. నువ్వేమో నీ ఇష్టానుసారంగా వాగుతావు, బయటకు వచ్చి అనిపించుకున్న వాళ్ళేమో లాగి చంప మీద కొడితే 32 పళ్ళు ఊడిపోతాయి అంటారు వాళ్ళు. అనేదేమో నువ్వు, ఊడిపోయేదేమో మేము. కాబట్టి నువ్వు నోరు మూసుకుని ఉంటే అంతకంటే గొప్ప విషయం ఏమి లేదన్నయ్యంట. ఏమండి, నువ్వు నోరు మూసుకుని కాముగా ఉంటే కాస్త మేము ఉండాల్సిన చోట ఉంటాం, చేయాల్సిన పని చేస్తాం. దయచేసి నువ్వు మాత్రం మాకు ఈ సహాయం చేస్తే చాలు. యాకోబు అంటాడు, నాలుకేంటంట? అగ్ని. ఏంటది? తగలబెట్టి పారేస్తుంది అంతే. యూట్యూబ్లో చోట్ల అమెరికాలో ట్రంప్ ఒక మాట అన్నాడంటే ఇక్కడ ట్రంప్ అయిపోద్ది. ఇక్కడ కాసేపట్లో ప్రపంచం అంతా టాక్ 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 మొత్తం తెలిసిపోతుంది. ఎవరైనా ఏమని అన్నారు, మాట్లాడారు, ఏదో ఒక ట్వీట్ చేశారు, ఒక రాంగ్ మాట్లాడారు, ఫినిష్. నాలుగు కంటే ఫాస్ట్ మొబైల్ నెట్వర్క్, ఇంటర్నెట్. అవునా? ఈ రోజును గుర్తుపెట్టుకోండి, నాలుక ఒక పాప ప్రపంచం అన్నాడు. సరే, దేవుడు అంటున్నాడు, నీ నోట్లో ఏముంచుతాను? నా మాట అన్నాడు. ఒకసారి, మళ్ళీ ఒకసారి, ఇంకొకసారి. నీ నోట్లో ఏముంచుతాను? మీకు తెలుసా మన నోటి మాటకు పవర్ ఉందని? చాలామంది అంటారు, ఇదిగో నేను మాట్లాడుతున్నా, నా నాలుగుకి మచ్చలు ఉన్నాయి తెలుసా అంటారు. ఏమున్నాయి? నా నాలుగుకి నల్ల మచ్చలు ఉన్నాయి, నేను మాట్లాడారంటే అది జరిగిపోద్ది ఖచ్చితంగా. కొంతమంది మాట్లాడితే జరిగిపోద్ది అనుకుంటారు. ఎస్, ఈరోజు చెప్తున్నాను, దేవుడే ఒక పవర్ నీకు ఇస్తున్నాడు ఈ సంవత్సరం. ఒక పవర్ నీకు ఇస్తున్నాడు ఈ సంవత్సరం. ఆయన కూడా తన సమస్తాన్ని కూడా తన నోటితోనే చేశాడు. దేవుడు సమస్తాన్ని దేంతో చేశాడు? నోటితోనే. 5 రోజుల సృష్టిని నోటితో చేశాడు, 6వ రోజున సృష్టిని చేతులతో చేశాడు. ఈరోజు కనపడే గొప్ప విశ్వాన్ని తన నోటి మాటతో చేశాడు, మనిషిని మాత్రం తన చేతులతో చేశాడు. అలాగే హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో ఉన్నట్లు సమస్త సృష్టి ఆయన నోటి మాటను బట్టి కలిగింది. దేవుడు కూడా కోరుకుంటున్నాడు, నీ నోటి మాట ద్వారా కూడా ఆయన పోలికలో, ఆయన స్వరూపములో సృజించబడిన నువ్వు నేను నీ నోటితో, నీ నోటి ద్వారా నీ ఇంటిని నువ్వు సిద్ధం చేసుకోవాలని, నీ చిన్న ప్రపంచాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలని, దేవుని చిత్తానుసారమైన ప్రపంచాన్ని నువ్వు సిద్ధం చేసుకోవాలని దేవుడు నీ నోట్లో ఏముంచాడంట? మాటను ఉంచాడు. పెనుయేల్ ప్రేయర్ మినిస్ట్రీస్, ద పీపుల్ ఆఫ్ పెనుయేల్ చర్చ్, జాగ్రత్తగా వాక్యాన్ని వినండి.
ఈ ప్రాంతానికి ఆశీర్వాదకరమని సభలకు వచ్చిన మీరు కూడా గుర్తుపెట్టుకోండి. ఈ సంవత్సరం దేవుడు మీ నోటిని ఆశీర్వదించాడు. మీ నోటి ద్వారా మీరు ఒక ప్రపంచాన్ని మీరు స్థాపిస్తున్నారు. యాకోబు పాప ప్రపంచం అన్నాడు, కానీ మీరు దైవ ప్రపంచాన్ని మీరు స్థాపిస్తున్నారు. ఎందుకంటే మీ నోట్లో నుంచి బయటకు వచ్చేది పాపాన్ని సృజించే మాట కాదు, పాపాన్ని పారద్రోలే మాట. గ్లోరీ టు జీసస్. దయ్యాన్ని పారద్రోలే మాట, నీ దైవ చిత్తాన్ని నెరవేర్చే మాటని మీ నోట్లోంచి దేవుడు విడుదల చేస్తున్నాడు. కాబట్టి పాప ప్రపంచాన్ని కాదు, పరలోక ప్రపంచాన్ని నీ నోటి ద్వారా నీ ఇంట్లో నీ ముందు నువ్వు స్థాపిస్తున్నావు. నమ్మిన వారి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. మీకు తెలుసు, మోషేతో ఒకరోజు అన్నాడు దేవుడు, మోషే, నా ప్రజల్ని విడిపించడానికి నేను ఏర్పాటు చేసుకున్నా. నువ్వు ఫరో దగ్గరకు వెళ్ళి నా ప్రజల్ని వెళ్ళమని చెప్పు, నేను తీసుకువెళ్తున్నానని చెప్పు, మేము మా దేశానికి వెళ్ళిపోతామని చెప్పు అన్నాడు. మోషే అన్నాడు, నేను నత్తివాణ్ణయ్యా, నా వల్ల కాదు. ఫరో చాలా బలవంతుడు, చాలా మాటకారి, నాకంత మాటకారితనం లేదు. ఐఎమ్ హ్యావింగ్ ఎ టామరింగ్ టంగ్, నాకు చాలా నత్తి. ఏం చేశాడు దేవుడు? ఆ నత్తి నోరే నోటితో ఏం చెప్పిందో ఐగుప్తు దేశంలో అది జరిగి తీరింది. అది నత్తో కత్తో అనవసరం, ఆయన నోట్లో ఉంచాడా పవర్, ఫినిష్, జరిగి తీరాల్సిందే. ఫరో, యెహోవా ఎవడు అన్నావు కదా, ఎవడో చూపిస్తా నీకు, తెలుసుకుంటావు. ఏ స్థాయిలో తెలుసుకున్నారంటే, బాబు త్వరగా మీరు మా దేశాన్ని వదిలి ఎంత తొందరగా వెళ్ళిపోతే అంత మంచిది, మిమ్మల్ని మీ మాటల్ని మీ దేవుణ్ణి మేము తట్టుకోలేం అనే స్థాయికి వచ్చారు. ఫరో యొక్క దేవతలు కానీ, ఫరో యొక్క మంత్ర శాస్త్ర సంబంధమైన పరిజ్ఞానం కలిగిన వారు కానీ ఎవ్వడూ కూడా మోషే నోటి మాట ముందు నిలబడలేకపోయాడు. మోషే నత్తి నోటి మాట ముందు నిలబడలేకపోయాడు. కారణం, ఆ నోటికి దేవుడు ఏమిచ్చాడు? పవర్. అనండి ఒకసారి. పవర్లెస్గా అంటున్నారు, అనండి ఒకసారి. పవర్. ఏంటిది? పవర్గా అనండి. God gave him power to his mouth, to his words. తన మాటలకు ఆయన పవర్నిచ్చాడు. ఆ మాటతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ప్రకృతి గజగజ వణికింది, రాజులు వణికారు, సైన్యం వణికింది. ఆయన ముందు నిలిచిందేది లేదు. ఈరోజు నేను మీతో చెప్తున్నాను, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ద లార్డ్ గివ్స్ యూ ద వర్డ్. ఏం జరుగుతుంది నీ నోట్లో దేవుని యొక్క వాక్యం ఉంచితే, మాట ఉంచితే, శక్తిని ఉంచితే? ఈరోజు క్లియర్గా మీ కళ్ళతో దేవుడు చూపించునుగాక. హల్లెలూయా. లేఖనంలోకి వెళదాం. చూడండి ఒకసారి. ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం. ఏం జరుగుతుంది నీ నోటిలో ఉన్న మాట చేత? ఎలా వాడాలి నీ నోటి మాటని? చాప్టర్ 1 మొదటి అధ్యాయం 9వ వచనం. మొదటి అధ్యాయం 9వ వచనం. అప్పుడు యెహోవా చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగు సెలవిచ్చెను, ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను, పెల్లగించుటకును, విరగగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకును నేను ఈ దినమున జనముల మీదను రాజ్యముల మీదను నిన్ను నియమించి ఉన్నాను. గట్టిగా స్తోత్రం చెప్తారా ఒకసారి? దేవుడు నీ నోట్లో మాటను ఉంచితే నీ నోటిలో ఉన్న మాట చేసేదేంటి? దేవుడు నీ నోట్లో మాటను ఉంచితే నీ నోటిలో ఉన్న మాట ఏ శక్తితో బయటకు వస్తుంది, వచ్చి ఏం చేస్తుంది? 6 పనులు. నెంబర్ 1, పెల్లగించుతుంది. ఏం చేస్తుందండి? పీకి వేస్తుంది.
పెరికి వేస్తుంది. నెంబర్ 2, విరగగొడుతుంది. ఏ బలమైన దాన్నైనా, ఏ కాడినైనా చెప్పాలి, ఏం చేస్తుంది? విరగగొడుతుంది. నెంబర్ 3, నశింపచేస్తుంది. దేన్నైనా నాశనం చేయగలుగుతుంది. నెంబర్ 4, పడద్రోస్తుంది. ఏ విధంగా నీ ముందు నిర్మాణాలలాగా నిర్మించబడి ఉన్నా చెప్పండి ఏం చేస్తుంది? కూలదోసేస్తుంది. నెంబర్ 5, కట్టుటకు. ఏది నీ కొరకు నిర్మించబడాలో, ఏది నీ కొరకు రావాలో, ఏది నీ కొరకు జరగాలో, ఏది నీ కొరకు దేవుడు సృజించాలో నీ కళ్ళ ముందు ఏమవుతుంది చెప్పాలి? కట్టబడుతుంది. నెంబర్ 6, 6వది నాటబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఏది నీ కుటుంబం కొరకు నాటబడాలో, నీ జీవితం కొరకు నాటబడాలో చెప్పండి ఏం చేస్తుంది? నాటేటట్టు చేస్తుంది. ఏంటది? నీ నోట్లో ఉన్న మాట. ఇప్పటి వరకు మీ నోటిని మీరు ఎలా ఉపయోగించారో, ఇప్పటి వరకు మీ నోటి మాటను మీరు ఎలా ఉపయోగించారో, ఇప్పటి నుంచి మీ నోటి మాట యొక్క పవర్ ఏంటో ఈ రాత్రి నుంచి మీకు అర్థం కావాలి. దాన్ని సరైన రీతిగా మీరు ఉపయోగిస్తూ ఈ 6 కార్యాలు మీ జీవితంలో మీరు చూచుదురుగాక. పరిశుద్ధాత్మ దేవుడు ఆమేన్ అని చెప్పిన ప్రతి ఒక్కరి జీవితంలో తన చిత్తాన్ని నెరవేర్చునుగాక. ఒకసారి చేతులెత్తి స్తోత్రం చెప్దాం ఆయనకు ఒకసారి. హల్లెలూయా. 6 మాటల గురించి ఈరోజు నేను మీతో చెప్పలేను, కానీ మోస్ట్లీ 1 or 2 మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మిగతా వాటిని మీ యొక్క ధ్యానంగా దాన్ని మీరు స్టడీ చేయండి. ఈ పరిస్థితుల్లో ఉన్న ప్రతి ఒక్కరూ ప్రవచనాత్మకంగా ఏది మీ కొరకు మీరు జరగాలో దాన్ని చక్కగా మీరు మాట్లాడి జరిగించుకోవాలని మీకు మనవి చేస్తున్నాను. నెంబర్ 1, జెరమయా నీ నోట్లో నా మాటను ఉంచ. నోటిని ముట్టి ఆయన తన నోటిలో ఒక మాటను ఉంచాడంట. ఈ మాట ఏం చేస్తుందో తెలుసా? పెల్లగిస్తుంది. అనండి ఒకసారి, పెల్లగిస్తుంది. నేను చెప్తున్నటువంటి ఈ వాక్యం మీరు జస్ట్ వినడానికి మాత్రమే కాదు, మీరు వింటూ ఉండగా మీ జీవితంలో ఇది కార్యం చేయడానికి మీ యొక్క అనుమతి కూడా అవసరం. మీరు విశ్వాసంతో, ఇష్టంతో, నమ్మకంతో మీరు అనుమతిస్తూ ఉండగా, హల్లెలూయా చెప్తూ ఉండగా, ఆమేన్ అంటూ ఉండగా, మీ యొక్క చేతి యాక్షన్ మీరు చేస్తూ ఉండగా మీ జీవితంలో పెల్లగించబడవలసినవి ఏమవుతాయి? పెల్లగించబడతాయి. ఒకసారి అలా అనండి, ఒకసారి అలా అనండి ఒకసారి. జేసీపీలు పెల్లగించలేవు, మహావృక్షాన్ని పెల్లగించగలుగుతాయేమో కానీ నీ జీవితంలో కొన్నిటిల్ని జేసీపీలు ఏం చేయలేవు? పెల్లగించలేవు. క్రెయిన్స్ కాంట్ లిఫ్ట్ దెమ్ ఆఫ్. మీ జీవితాల్లో ఉన్న బరువుల్ని క్రేన్లు లిఫ్ట్ చేయలేవు. ద వర్డ్, హల్లెలూయా, ద వర్డ్. ఆయన నోట్లో నుంచి ఒక మాట వచ్చింది, ఆరిన నేల కనబడునుగాక. వచ్చిందా? దేవునికి స్తోత్రం. పగటిని ఏలుటకు సూర్యుడు, రాత్రిని ఏలుటకు చంద్రుడు కలగాలి. వచ్చినాయా? వచ్చి ఇప్పటికీ పనిచేస్తున్నాయా? మీ బండిలో పెట్రోల్ ఎన్నిసార్లు వేస్తారు మీరు? సూర్యుడికి ఎవడేస్తున్నాడు పెట్రోల్? మీ బండిలో మీరు పెట్రోల్ కొట్టిస్తే, ఇంధనం వేస్తే కొన్ని కిలోమీటర్లు తిరిగి అయిపోతుంది. మీ కారులో మీరు ఫిల్ చేస్తే కొద్ది కిలోమీటర్లకు అయిపోతుంది. ఎవరు దాన్ని ఛార్జ్ చేస్తున్నారు? వేల సంవత్సరాల నుంచి బగ 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 పదార్థంతో మండుతున్న సూర్యుడు కాంతినిస్తున్నటువంటి ఆ సూర్యుడుకి ఎవరు పదార్థం ఇస్తున్నారు? మీ మొబైల్స్కి రీఛార్జ్ చేసి దాన్ని ఎవరైనా ఛార్జ్ చేస్తున్నాడా? ఈరోజు లైట్లు వెళ్ళడానికి జనరేటర్స్ ఉన్నాయి, దానికి పవర్ ఇచ్చిన వాడు ఎవరు? వన్ వర్డ్. హల్లెలూయా. ఒక్కరోజు పలికాడు, సూర్యుడు కలగాలి, పగటిని ఏలాలి, అంతే. ఇన్ని సంవత్సరాలు ఏలుతూనే ఉన్నాడు. నీ దేవుని మాటకు సృజించే పవర్ మాత్రమే కాదు, కంటిన్యూ చేసే పవర్ కూడా ఆ నోటికే ఉంది. ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృజించబడ్డ నీ జీవితంలో కూడా దేవుడు ఆ శక్తిని నీకు ఇచ్చాడు.
చెప్పండి, నాకు ఇచ్చాడనండి. ఇది విశ్వాసం ఒప్పుకోలు. ఇది చెప్పండి, నాకు ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ఇచ్చాడు. ఇచ్చిన దాన్ని నువ్వేం చేయాలి? వాడాలి. ఏం చేయాలి? వాడాలి, పెళ్ళగించాలి. నీ నోటితో ఈరోజు ఏం చేయాలి? పెళ్ళగించాలి. యు హ్యావ్ టు గివ్ ఆర్డర్. నీ నోటితో ఒక ఆర్డర్ ఇవ్వాలి, ఒక కమాండ్ ఇవ్వాలి, ఒక ఆజ్ఞాపించాలి. అప్పుడు దైవ సంబంధమైన కార్యాలు జరగటం ప్రారంభిస్తాయి. పాస్టర్ గారు, ఏం పెళ్ళగించాలి? ఏం మాట్లాడాలి? ఎలా మాట్లాడాలి అని ఒకవేళ మీకు అనిపించవచ్చు. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు వారు ఒక ఉపమానం చెప్పారు. దేవుని రాజ్యం ఇలా ఉంటుంది అన్నాడు. అదేంటంటే, ఒక పొలంలోనంట వాళ్ళు గోధుమలు విత్తారంట. ఏం విత్తారు? గోధుమలు విత్తారు. అవి మొలకలు వచ్చి కంకులు వచ్చి పెద్దవైనప్పుడు గోధుమలు మాత్రమే కాకుండా ఇంకేం చెట్లు కనబడినాయి అంట? గురుగులు కూడా కనబడినాయి అంట. గబగబా ఆ పనివాళ్ళు యజమానుడి దగ్గరకు వచ్చి అడిగారు, అయ్యా, మనం విత్తింది గోధుమలు కదా, ఈ గురుగులు ఎక్కడి నుంచి వచ్చినాయి? మనం విత్తలేదు కదా అని అన్నారు. యజమానుడు చిరునవ్వి నవ్వి ఒక మాట అన్నాడు, ఇది దుష్టుడు చేసిన పని. ఎవడు చేసిన పని? మళ్ళీ చెప్పండి, ఎవడు చేసిన పని? గోధుమలు ఉండాల్సిన స్థలంలో, గోధుమలు పెరగాల్సిన స్థలంలో, నీతిమంతులు ఉండాల్సిన స్థలంలో, మంచి జరగాల్సిన స్థలంలో, పంట ఉండాల్సినటువంటి స్థలంలో దుష్టుడు, సాతాను, దయ్యం, కలత, కల్మషం, అసూయ, అక్రమం, సాతాను సంబంధమైనవి ఈరోజు ఉంటున్నాయి అనంటే దేవుడు కాదు. ఎవడు విత్తాడు? సాతాను విత్తాడు. ఈరోజు దేన్ని పెళ్ళగించాలో తెలుసా? సాతాను నాటిన ప్రతి మొక్క పెళ్ళగించబడాలి. దేవుడు నాటని ప్రతి చెట్టు ఏమవుద్దంట? పెళ్ళగించబడుతుంది అని ఉంది బైబిల్లో. ఏంటి? దేవుడు నాటని ప్రతి ఒక్కటి సాతాను నాటింది. ఏమి నాటాడు? ఆ రోజు గురుగును నాటాడు, ఈరోజు జీవితాల్లో నాటుతున్నాడు. ఆ రోజున పొలంలో విత్తనాలు వేశాడు, ఈ రోజున జీవితాల్లో విత్తనాలు వేశాడు. అవ్వ ఆదాములో వేసిన విత్తనం ఈ రోజుకి ఏం చేస్తుంది? 3 పువ్వులు 6 కాయలు కాదు. ఎన్ని పువ్వులు, ఎన్ని కాయలో, ఎన్ని ఆకులో, ఎన్ని ఫలాలో. అవునా? ఆ రోజున వేసిన విత్తనం ఈ రోజుకి కూడా మనుషుల్లో కనబడుతుంది. ఎస్, సేటన్ ఏం విత్తనాలు వేస్తాడు పాస్టర్ గారు? క్లియర్గా చెప్తాను మీతో. యోబు జీవితంలో ఏం విత్తాడో ఒకసారి చూడండి. చెప్పండి, ఏం విత్తాడు? బైబిల్ చూడక్కర్లేదు, మీరు వాక్యాన్ని వినండి. మీ అందరికీ తెలుసు యోబు జీవితంలో ఏం విత్తాడు. నెంబర్ 1, లాస్. ఏంటి అనండి ఒకసారి? లాస్, నష్టం. ఏమి నష్టం? ఉంది అనుకున్న ప్రతి ఒక్కటి పోయింది. ఊరు వాళ్ళందరికంటే గొర్రెలు ఈయనకే ఎక్కువ, ఒంటెలు ఈయనకే ఎక్కువ, మేకలు ఈయనకే ఎక్కువ, గాడిదలు ఈయనకే ఎక్కువ, ఇల్లు ఈయనకే ఎక్కువ, పిల్లలు ఈయనకే గొప్పవాళ్ళు, బంగారము, ఆస్తి, ధనవంతుడు, ఏమైతే ఉందో ఎవ్రీథింగ్ వాజ్ లాస్ట్. ఏం చేస్తాడు దయ్యంగాడు? నష్టాన్ని నీ జీవితంలో వచ్చేటట్టు చేసేవాడు ఎవడు చెప్పండి? సేటన్. నష్టాన్ని, లాస్ని, ఉన్నది పోయేటట్లు, కనబడకుండా ఉండేటట్లు, రావాల్సింది జీవితంలో రాకుండానట్లు పని చేసేది సాతానే. 2 అనారోగ్యాన్ని విత్తాడు. తన శరీరంలోకి ఏమి విత్తాడు? సిక్నెస్. ఆ అనారోగ్యం కూడా మందుకు తగ్గని అనారోగ్యం, టెస్ట్కి దొరకని అనారోగ్యం, వేదన బాధతో కుమిలిపోయే అనారోగ్యం యోబు జీవితంలో విత్తాడు. నెంబర్ 3, విమర్శ. ఒకటి లాస్, రెండవది అనారోగ్యం, మూడవది పొగిడిన ప్రతి ఒక్కళ్ళు. ఏమండి యోబు గారు, నమస్కారం అండి, పొద్దున్నే మీ ముఖం చూడటం
నాకు ఆశీర్వాదం అండి అన్నవాడు ఈరోజు అంటున్నాడు, బా పొద్దున్న లెగిసి దరిద్రుడిని చూసామరా, ఈ గజ్జోడిని చూసామరా, ఈ నష్టబా జాతకుడిని చూసామరా, ఈ పెంటపోగులో ఉన్నోడిని చూసామరా. ప్రతి ఒక్కడు వాళ్ళ తండ్రులు నా మందలు కాయు కుక్కలతో సమానం అన్నాడు. అలాంటి వాళ్ళు కూడా యోబుని ఏం చేశారంట? విమర్శించారు. చెప్పండి, ఏం చేశారు? విమర్శించారు. ఆప్తురాలుగా బాధలో కష్టంలో నీతో ఉంటాను, కష్టంలోనైనా బాధలోనైనా నీతో ఉంటానని ప్రమాణం చేసిన భార్య కూడా ఏమంది? ఆ దేవుణ్ణి దూషించి చావు. ఆప్తులైన స్నేహితులు, ప్రాణంగా అర్థం చేసుకునే స్నేహితులు, ఏ కష్టంలోనైనా నేనున్నాను లేరా అని భరించే స్నేహితులు అన్నారు యోబుని, ఏదో రహస్య పాపం చేసి ఉంటావు యోబు, మా కళ్ళు కప్పేసి మాకు తెలియకుండా ఏదో లోన చేసుంటావు, ఇంత భయంకరమైన రోగం వచ్చింది అనంటే ఏదో పాప ప్రతిఫలమే యోబు. ఒప్పుకో, పాపాన్ని ఒప్పుకో. విమర్శ, విమర్శ. యోబు జీవితంలో నాలుగవది అవమానం, నింద. దీస్ ఆర్ ఆల్ ప్లాంటేషన్స్ ఆఫ్ సేటన్. ఈ 4 సాతాను యొక్క, చెప్పండి, సాతాను యొక్క విత్తనాలు వీడి జీవితాల్లో నాటాడు. దాంతో యోబు ఎంత సఫర్ అయ్యాడో మీరు విన్నారు. దాంతో యోబు ఎంత బాధపడ్డాడో మీరు విన్నారు. దాంతో యోబు జీవితం ఎంత దరిద్ర స్థితికి వచ్చేసిందో మీరు చూస్తారు. ఎస్, ఈ రాత్రి మీతో మాట్లాడుతున్నా, ఎంతమంది మీ జీవితాలు ఈ రోజున దుష్టుడు నాటినటువంటి విత్తనాలతో, విత్తనాలు మొక్కలై, మొక్కలు చెట్లై, చెట్లు మహావృక్షాలై, మీ జీవితంలో వాడు వేసినటువంటి పరిస్థితులకి వేదంతో, దుఃఖంతో, అవమానంతో, బాధతో జీవితాన్ని నడిపిస్తున్న వారు మీలో ఎంతమంది లేరు? ఈ రాత్రి మీతో చెప్తున్నాను, జెరమయా, ఇర్మియా, నీకొక శక్తి ఇస్తున్నాను. నీ నోటిని తాకాను, ఎందుకంటే నీ మాట ఏది పెకిలించాలో వేరులతో సహా, సాతాను నాటిన ప్రతి ఒక్కదాన్ని, దయ్యం నాటిన ప్రతి ఒక్కదాన్ని, నీ అజ్ఞానం నాటిన ప్రతి ఒక్కదాన్ని, రాజకీయ నాయకులు నాటిన ప్రతి ఒక్కదాన్ని, ఎవడైనా శాపాలు నాటిన ప్రతి ఒక్కదాన్ని నీ మాటతో ఏం చేయాలి? పెకిలించి పారేయాలయ్యా. ఐ గేవ్ యు ద పవర్. నీకు శక్తినిచ్చా. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ కమాండ్ యు సిక్నెస్, గెట్ అవుట్ ఫ్రమ్ దిస్ బాడీ అని నువ్వు చెప్తే దాని వేరులతో సహా ఆ రోగం వెళ్ళిపోవాల్సిందే. ఎంతకాలం ఏడుస్తారు? ఎంతకాలం దుఃఖపడతారు? ఎంతకాలం నిరుత్సాహంతో ఉంటారు? ఎంతకాలం ఓడిపోయిన ఓటమితో బ్రతుకుతారు? ఎంతకాలం సాతాను ఎదిరించలేక, డామినేట్ చేయలేక ఈ స్థితిలో ఉంటారు? లిజన్, ఈ 2020లో దేవుడు నీతో మాట్లాడుతున్న ఈ ప్రత్యక్షత నిజంగా నీకు అర్థమైతే యూ విల్ ఛాలెంజ్ ఎవ్రీ సిచ్యువేషన్. ఈ రోజు నుంచి నువ్వు ప్రార్థన చేయటం కాదు, ఈ రోజు నుంచి పవర్తో ఆజ్ఞాపించటం మొదలు పెట్టాలి, మాట్లాడటం మొదలు పెట్టాలి, దాని శక్తిని బ్రేక్ చేయటం మొదలు పెట్టాలి. హల్లెలూయా. నా భార్య యాక్చువల్గా మీటింగ్స్కి రావాలి. ఒక 3 కారణాల చేత తాను మీ మధ్యలో ఉండలేకపోయింది. ఒకసారి తాను ఒకరోజు సివియర్గా సిక్ అయిపోయింది. మనిషి చూస్తూ చూస్తూ ఉండగానే ఉబ్బిపోయింది. ఆ ముఖానికి, బాడీకి, కాళ్ళకి నీరు వచ్చేసింది. వచ్చేసినప్పుడు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. డాక్టర్ షానవాజ్ ఖాన్ అని ఉన్నాడు హిందూపూర్లో. ఆయన అన్నాడు, చూసి చాలా ప్రమాద స్థాయిలో ఉంది, త్వరగా మీరు బెంగళూరు సెయింట్ జాన్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు. ఆయన రిఫర్ చేశాడు. డాక్టర్ గోకుల్నాథ్, ది ఫేమస్ట్ కిడ్నీ స్పెషలిస్ట్, ఆయన చూసి టెస్ట్లన్నీ చేసి చాలా బాధగా ఒక మాట చెప్పాడు. ఐఎమ్ సో సారీ టు సే దిస్ డియర్ మిస్టర్ రంగరాజు, మిస్సెస్ గ్లోరీ,
నీ 2 కిడ్నీలు చెడిపోయినాయి, 2 కిడ్నీలు పనిచేయటం లేదు. ఎప్పుడో 65-70 సంవత్సరాలకు రావాల్సిన, లేకపోతే కిడ్నీల రోగం ఉన్నోళ్ళకి రావాల్సింది ఇప్పటికే ఈ 30 సంవత్సరాలకే నీకు వచ్చేసింది. నేను చాలా బాధపడుతూ చెప్తున్నాను, జీవితాంతం మీరు బ్రతకాలంటే నువ్వు డయాలసిస్తో బ్రతకాలి. వారానికి 2 సార్లు రక్తమంతా బయటికి తీయాలి, మిషన్తో ప్యూరిఫై చేయాలి, రక్తమంతా మళ్ళీ ఎక్కించాలి. ఇది మీ పరిస్థితి. నేను చేయగలిగింది ఏమీ లేదు, నెక్స్ట్ ఏం చేయమంటారో మీరే ఆలోచించుకొని చెప్పండి అని ఫైల్ పడేశాడు. ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుంది. సాతాను నా భార్య జీవితంలో విత్తిన అనారోగ్య విత్తనం, పరిచర్య విపరీతమైన స్పీడ్లో జరుగుతుంది. విపరీతంగా ప్రజలు దేవుని సన్నిధికి వచ్చి ప్రతి 2 నెలలకి బాప్తిస్తాలు, 2 నెలలకి బాప్తిస్తాలు, ఇప్పటికీ 2 నెలలకి బాప్తిస్తాలు ఇస్తూనే ఉంటాను. ప్రతి 2 నెలలకి బాప్తిస్తాలు ఇస్తున్నాను. సంఘం విస్తరిస్తుంది. ఇమ్మీడియట్గా జరిగింది ఇది. ఒక ఇల్లు ప్రభు అన్నాను, దేవుడు చక్కని డబల్ స్టేర్ హౌస్ ఇచ్చాడు, సంతోషంగా ఉన్నాం, పరిచర్య చక్కగా చేస్తున్నాం, దేవుని శక్తి నిరూపించబడుతుంది. సాతాను దీన్ని విత్తాడు. నా భార్య నన్ను రూమ్లోకి పిలిచి అంది, జరగబోయే వాటిని ప్రభువు మీకు చెప్తారు కదా, చూపిస్తారు కదా, నా అనారోగ్యాన్ని గురించి మీకు చూపించలేదన్న. మరి ఇంత సివియర్గా నేను ఈ విధంగా ఉండి చచ్చిపోబోయే పరిస్థితి వస్తే మీకు ఎందుకు చూపించలేదండి అంది. దేవుడికి పెద్ద మ్యాటర్ కాదు అనుకున్నాళ్లే అన్న నేను. అంటే నేను చచ్చిపోవడం దేవుడికి మ్యాటర్ కదా అంది. ఒకవేళ మ్యాటర్ అయితే చూపించేవాడు గ్లోరీ, మ్యాటర్ కాదు కాబట్టి చూపించలేదు అంతే. నేను అంతకంటే ఎక్కువ చెప్పలేనన్న, ఎందుకంటే దాన్ని ఎగ్జాగరేట్గా చెప్పడం నాకు ఇష్టం లేక. సరే మీరు ఏమైనా చేస్తారా, నీకేం చేద్దామనిపిస్తుంది అన్న. నేను ప్రార్థన చేసుకుంటాను, దయచేసి లోనకి ఎవరిని అలౌ చేయద్దు, అందరిని బయటికి పంపించేయండి అన్న. సరే ప్రార్థన చేసుకోవడం మొదలుపెట్టింది. ఆమె ప్రార్థన చేసింది, ప్రభువా యవనస్తులం విరివిగా నీ పరిచర్య చేస్తున్నాం, వేల కొలది ప్రజలు నీ రక్షణలోకి వస్తున్నారు. ఇలాంటి టైంలో నీ కోసం చచ్చిపోవడం పెద్ద విశేషం కాదు, చచ్చిపోవడానికైనా రెడీ, కానీ అనారోగ్యంతో మాత్రం ఈ వయసులో కాదు. నువ్వు అనారోగ్యంతో నన్ను ఉంచి నీ నామానికి అపకీర్తి తెచ్చుకోవద్దు. నువ్వు స్వస్థపరుస్తావా, స్వస్థపరచు, లేదా పరలోకానికి తీసుకో. 2 మాటలు ప్రార్థన చేయటం మొదలుపెట్టింది. ఆమె చేస్తూ ఉండగా ఒక అగ్ని, ఇంత చిన్న ఒక కణం తన తల మీద వాలిందంట. అంతే, తనలో ఒక స్పార్క్, తనలో ఒక ఒళ్ళు జలతరించినటువంటి ఊస్బంస్ వచ్చి ఆమె దాన్ని ఏమంటారు, ఆమె షేక్ అయిపోయి కాసేపు అలా నిబ్బరంగా కూర్చుంది. తర్వాత టంగ్స్లో మాట్లాడుతూ ఉంది, భాషల్లో మాట్లాడుతూ ఉంది. కాసేపటికి ఆమె లేచి నడిచి రాలేనటువంటి మనిషి వచ్చి డోర్ తీసింది, నన్ను పిలిచింది లోనకి. ఏమండి నాకు ఇలా జరిగింది, ఫినిష్, ప్రభువు ముట్టాడు గ్లోరీ, సాతాను నాటిన దాన్ని తీసేశాడు, ఇక దేవుడు ఏమిస్తాడో దాన్ని మనం అనుభవించాలి. హల్లెలూయా, దట్స్ ఆల్. నెక్స్ట్ ఒక 2 గంటల్లో మళ్ళీ బ్లడ్ టెస్ట్కి తీసుకెళ్ళాలి. ఆ స్ట్రెచ్చర్ తీసుకొచ్చాడు, కూర్చొని తీసుకెళ్ళి ఆ స్ట్రెచ్చర్ తీసుకొచ్చాడు. ఇవంద స్ట్రెచ్చర్ అవసరం, నడిచి వచ్చేస్తాను నడువంది. నడిచి వచ్చేసింది వాడితో. వాడు పక్కన నడుస్తున్నాడు, ఈమె పక్కన నడుస్తున్నాడు, ఇటు చూస్తున్నాడు. నిన్నటిదాకా లాక్కెళ్ళాను, ఇప్పుడేంటి పొద్దున కూడా తీసుకెళ్ళాను, ఏమైంది ఏమకేం చెప్పి చూస్తున్నాడు ఆయన. ఆ టెస్టులు చేసి డాక్టర్ దగ్గరికి పంపించారు. ఇమీడియట్గా డాక్టర్ పిలిచాడు. వాట్ హ్యాపెన్ గ్లోరీ, ఏమన్నా చేశారా మీ ఇద్దరు కలిసి అన్నాడు. ఏంటి సార్ అన్నా, మీ రిపోర్ట్స్ చాలా నార్మల్గా కనబడుతున్నాయి అన్నాడు. అని చెప్పి మళ్ళీ మొత్తం టెస్టులు రాశాడు. సెయింట్ జాన్స్ హాస్పిటల్, ది బెస్ట్ హాస్పిటల్ ఇన్ బెంగళూరు, మొత్తం టెస్టులు చేశారు. ఆ మొత్తం చూసి ఎవ్రీథింగ్ ఈజ్ నిల్, 2 కిడ్నీలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి. దేవునికి స్తోత్రం. ఆయన అన్నాడు, నో
నేను ఇంతవరకు నా చరిత్రలో ఎంతోమందిని చూసా, అబ్రాడ్లో కూడా చూసా, ఎవ్వరికి ఈ విధంగా కాల. నో, మీరు వెళ్ళి ఆనంద్ డయాగ్నోస్టిక్ సెంటర్, ది టాప్ మోస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఇన్ బెంగళూరు, సో యూ గో అండ్ చెక్ దేర్ అన్నాడు. మళ్ళీ అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇంకొక 8,000, అక్కడ కూడా నిల్. ఆయన ఫైల్ ముందు పడేసి ఒక మాట చెప్పాడు, మీరేం చేస్తారు అన్నాడు. మేము దేవుని సేవకులం, దేవుని పని చేస్తాం, ఆ దేవుడే మిమ్మల్ని బాగు చేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సాతాను ఏ అనారోగ్యాన్ని మీ ఇంట్లో నాటినా, మీ ఒంట్లో నాటినా, మీ జీవితంలో నాటినా, ఈ రోజున మీరు దాంతో ఏం చేస్తాం? కర్మ. భర్తకు బాగపోతే భార్యకు బాగోదు, భార్యకు తగ్గిందంటే కొడుకు బాగోదు, కొడుకు తగ్గిందంటే కూతురుకు వస్తుంది. ఎప్పుడు హాస్పిటల్కి ఎవడో ఒకడు గెస్ట్ లాగా తిరుగుతూ ఉండాలి. ఈ సంవత్సరం అది క్యాన్సిల్ అయిపోతుంది. చెప్పాలి, ఈ సంవత్సరం ఏమవుతుంది? అది క్యాన్సల్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ ఒంట్లో, నీ శరీరంలో, నీ ఇంట్లో సాతాను నాటిన ఏ చెట్టు అయినా, ఏ రోగమైనా ప్రభు ఈరోజు పెకిలించునుగాక, పెకిలించునుగాక. నువ్వే నీ నోటితో చెప్పాలి, సాతానా ఈ రోగాన్ని తీసుకొని వెళ్ళిపో. గెట్ అవుట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. దేవుని వాక్యం సెలవిస్తుంది, యోబంట ఎంత అనారోగ్యంతో చిలాపెంకుతో ఆ కురుపులు గోక్కుంటున్నాడు, గోళ్ళు కూడా ఊడిపోయినాయి. అలాంటి వాడికి దేవుడు మళ్ళీ ఏమిచ్చాడు? చక్కని స్వస్థతనిచ్చాడు. స్వస్థత దేవుని నుంచి వచ్చింది, ఆరోగ్యం దేవుని నుంచి వచ్చింది, విడుదల దేవుని నుంచి వచ్చింది, అద్భుతం దేవుని నుంచి వచ్చింది. మరలా తిరిగి పిల్లల్ని కన్నాడు. అతని పిల్లల వంటి వాడు ఎవ్వడు కూడా లేడంట. దేవునికి స్తోత్రం చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ఈ రాత్రి సాతాను నాటిన నాట్లు, వాడి విత్తనాలు, వాడి ప్లాంటేషన్స్ ఏదైనా ఈ రోజున మీ నోటితో, దేవుడి శక్తి ఇచ్చినటువంటి ఈ నోటితో మీరు పెకిలించాలి. వాడు నాటే రెండోది నష్టం. చెప్పండి ఏంటి? నష్టం, లాస్. ఏ వ్యాపారం పెట్టండి, లాస్. ఏ ఉద్యోగం చేయండి, లాస్. ఎంతైనా సంపాదించండి, లాస్. నెలాఖరు దడాకర్ అన్నట్టుగానే ఇంకా 10 రోజులు ఉండగానే ఉన్నది అయిపోద్ది. ఎంత సంపాదించిన చిల్లి సంచిలో పోసినట్టు అయిపోతుందండి. నోటి దాకా వస్తుందండి, నోట్లోకి రావట్లేదండి. ఎంత కష్టపడినా ఇంటికి వెళ్ళిపోతే అందరం కష్టపడతామండి, కానీ అవసరానికి రూపాయి ఉండదండి. ఎప్పుడు అప్పులు చేసుకోవాలండి. మీరు వినండి, దిస్ ఈస్ ద సేటానిక్ బాండేజ్. నువ్వు కష్టపడినా నీ చేతుల్లో ఉండకుండా, ఏ వ్యాపారం చేసినా నష్టం వచ్చేసేటట్లు నీ చేతుల్లో ఎప్పుడు లాస్ 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 అనేది కనబడుతుందా? ఇది దెయ్యం యొక్క పని. ఈ రాత్రి దాన్ని నువ్వేం చేయాలి? యూ హ్యావ్ టు బ్రేక్ ఇట్. దేవుని పద్ధతి ఏంటో చెప్తా. నా గిన్నె నిండి చెప్పాలి, అవసరంలో ఉన్న వాడికి పొరలాలి. ఇది దేవుని పద్ధతి. అణచి కుదిలించి దిగజారునట్లు నీ ఒడిలో నా ఒడిలో ఆయన కొలుస్తాడు. ఆయన ఇచ్చే ఏ ఒక్కటి అరా కొర ఉండదు. ఒక్కసారి ఇచ్చాడా జీవితానికి సరిపోద్ది అది. హల్లెలూయా. ఒక భక్తుడికి ఒక కల వచ్చిందంట. అన్నీ ఎదురుగా పెట్టి నీకేం కావాలో తీసుకున్నాడంట దేవుడు. ఈయన చాలా తెలివిగలడు. అయ్యా నేనేం తీసుకుంటాను, నీ చేత్తో ఇవ్వయ్యా అన్నాడంట. ఈయన చెయ్యి అంతా, ఈ చెయ్యి గుప్పుడే. ఆయన గుప్పుడు మన తరాలకు సరిపోద్ది. అవునా? అబ్రహామా, నీ బహుమానాన్ని అత్యధికం చేస్తున్నానయ్యా అన్నాడు. అమెరికాలో నేను కొంతమంది యూదులను కలిశాను. వాళ్ళు హై స్టేటస్ ఉన్న యూదులు. వాళ్ళు అమెరికన్ ఫెడరల్లో వాళ్ళు జడ్జిమెంట్ ప్లేస్లో ఉంటారు, రూలింగ్ పొజిషన్లో ఉంటారు. వ్యాపార స్థలాల్లో మీరు న్యూయార్క్ వెళ్తే ఒక ఎలక్ట్రానిక్ కంపెనీ ఉంటుంది, బిగ్గెస్ట్ షాప్,
వెరీ బిగ్. మొత్తం యూదులే ఉంటారు దాంట్లో. సేల్స్ బాయ్ దగ్గర నుంచి టాప్ మేనేజర్ వరకు, సిఇఓ వరకు అందరూ యూదులే ఉంటారు దాంట్లో. ఇట్స్ ఎ బిగ్గెస్ట్. జాగ్రత్తగా వినండి. ఇజ్రాయెల్ వెళ్ళినప్పుడు నేను అక్కడ వాళ్ళని అడిగాను, మరి ఏంటి అరబ్స్ కూడా వచ్చి ఇక్కడ పనిచేస్తున్నారని అడిగాను. వీ డోంట్ కేర్ అన్నాడు. ఏంటంటే ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లాక్స్ వీ విల్ గివ్ దెమ్ దట్ బిజినెస్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ క్రోర్స్, మిలియన్స్, ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ మిలియన్స్ ఆఫ్ డాలర్స్ వీ విల్ డూ ద వర్క్. ఇఫ్ ఇట్ ఈస్ ఇన్ లాక్స్ వీ విల్ గివ్ దెమ్ అన్నాడు. లక్షల్లో ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారంట, కోట్లలో ఉంటే వీళ్ళు చేస్తారంట. ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసి వీళ్ళకి ఇది వాళ్ళ తాత ఎవరు? నేనే అబ్రామును ధనవంతునిగా చేసి ఇతనని రేపు మీరు చెప్పకుండునట్లు నూలు పోగైనా చెప్పుల వారైనా మీది నాకు అవసరం లేదు అని చెప్పి భోజనం కూడా తినకుండా వచ్చేసాడు. చూడండి ముసలాయన. 5 పట్టణాల ఆస్తి తీసుకోమంటే నో, రేపు మీరు అంటారు మా వల్లే అబ్రహాం ధనవంతుడిగా అయ్యాడని. మీకు ఆ క్రెడిట్ ఇవ్వను, నా దేవుడు నన్ను ధనవంతుడిగా చేస్తాడు అనే మాటను నమ్మి వచ్చేసాడు. చూడండి. ఆ ఉదయాన్నే ప్రభు వచ్చి తలుపు కొట్టి అంటాడు, అబ్రహాం నీ బహుమానాన్ని ఏం చేశాను? అత్యధికం. యూదుడు ప్రపంచంలో ఎక్కడున్నా రిచెస్ట్ మ్యాన్. కారణం వాళ్ళ తాతకు ఒక గుప్పుడు వేశాడు. ఆ గుప్పుడు ఇంకెంతకు సరిపోద్దో అది. ఎవరికి స్తోత్రం. బ్రదర్స్, సిస్టర్స్, ఎంతకాలం నష్టపోతారు? ఎంతకాలం ఈ బిజినెస్ లాస్, ఆ బిజినెస్ మొదలు పెడదాం, ఈ బిజినెస్ లాస్, ఆ బిజినెస్ మొదలు పెడదాం, ఈ బిజినెస్ లాస్. మీ అమ్మ అంటది, అరే నష్టజాతకుడా. నీ భార్య అంటది, ఏమండి ఇక మీకు ఒక దండం, దయచేసి ఏ పని చేయొద్దండి, నేను కష్టపడుకొస్తానండి, కూలి చేసుకొస్తా, మీరు కూర్చొని తినండి. ఈ రాత్రి మీ జీవితంలో ఇది బ్రేక్ అయిపోవాలి. హల్లెలూయా. నా జీవితంలో కూడా అమ్మా నాన్న ఇద్దరు ఉద్యోగస్తులైనా నేను రాయలసీమకి దేవుని పరిచర్యకి సమర్పించుకుని వెళ్ళాను. కాబట్టి నేను పెళ్లి చేసుకున్న 20 రోజులకి జస్ట్ కొద్ది బట్టలతో రాయలసీమలో అడుగుపెట్టాను. నా అన్న వాళ్ళు నాకెవరు లేరు. దేవుని పరిచర్య ఒక ఇల్లు తీసుకుని, ఆర్పిజిడి కాలనీ అని ఉంటుంది అక్కడ, ఒక 1000 రూపాయలు ఒక పాత ఇల్లు, దాంట్లో ఒక దెయ్యం. మళ్ళీ ఆ కట్టినోళ్ళు ఇద్దరు భార్యాభర్తలు విడిపోయారు. మా నాన్నకు వాస్తులు ఇవన్నీ బాగా తెలుసు. ఆయన ఒక రోజు వచ్చి అన్నాడు, రంగా ఏంటి ఇంట్లో ఉన్నావు అన్నాడు. ఏంటన్నా? ఈ ఇంటి వాస్తు ప్రకారం ఈ ఇంటోళ్ళు విడిపోతారు, భార్యాభర్తలు విడిపోతారు అన్న. మీ ఇద్దరం కలిసే ఉన్నాగా అన్న. ఖచ్చితంగా ఇల్లు కట్టినోళ్ళు విడిపోయారు. ఇది వాస్తు ప్రకారం చాలా నష్టం వస్తుంది ఇక్కడ అన్నాడు. నిజమే, అక్కడ ఒక దెయ్యం ఉంది, అందుకే నా ఇల్లు ఎవడు తీసుకోవట్లేదు కానీ మనకు 1000కి ఇచ్చారు దాన్ని. నా ఫ్రెండ్ నేను ఏం చేశారంటే, నేను వచ్చే ముందు మొత్తం సునాలా వేసేసి రెడీ చేసి సురేష్ అని చెప్పా. పాపం మనోడు అన్నీ రెడీ చేసేసి మేము వస్తామంటే రాత్రి పడుకున్నాడు. వచ్చి లేపుతుందండి ఇట్ట. ఇప్పుడు ఎవడో లేపేది ఎక్కడ అర్ధరాత్రి పూట అని చెప్పి మెల్లగా లేచాడు. ఒక అమ్మాయి తెల్ల డ్రెస్ వేసి నుంచుందంట. బేరమని అడుగు కేకలేసి కూడా బయటికి పరిగెత్తుకొచ్చాడు. సరే నేను వెళ్ళిన రాత్రి చెప్పాడు, రాజు జాగ్రత్త, ఇంకొక అమ్మాయి ఉంది ఇక్కడ అన్నాడు. అమ్మాయిగా అన్న నేను. అమ్మాయి అంటే ఏ అమ్మాయి అనుకుంటున్నావు? రాత్రి వేసి తొక్కింది నన్ను అన్నాడు. సరే మనలో ఎవరున్నారు చెప్పండి? దాన్ని మొదట ఇంట్లోంచి తోలే బయటికి. నష్టజాతకమైన ఆ ఇల్లు రూపాలు మారిపోతూ వచ్చింది. ఆ ఇంట్లో యేసుక్రీస్తుని డైరెక్ట్గా జస్ట్ 3 అడుగుల దూరం నుంచి ప్రభువుని అలా చూశాను. అప్పుడు చర్చిలో ఆ ఇంట్లో ఒక 20 మంది ఉన్నట్టున్నారు. అది డిసెంబర్ 31 ఐ థింక్. మా హిందూపుర అబ్బాయి కూడా ఇక్కడ ఉన్నాడు ఈరోజు. డిసెంబర్ 31, 2000 ఐ థింక్. నేను వాక్యం చెప్పడానికి అట్లా లేచి బైబిల్ ఇట్లా తీసుకున్నాను. యేసు ప్రభు ఎదురుగా నిలబడి లిటరల్గా ఈ కళ్ళతో చూశాను ప్రభుని. నేను అలా చూశాను. ఒక రక్తపు చార ఇట్లా కిందకుంది అంతే. నేను కింద కూలిపోయి పడిపోయాను. చుట్టుపక్కల వాళ్ళు ఎవరు ప్రభుని చూడలా, కానీ వాళ్ళందరూ గట్టిగా కేకలేయటం మొదలుపెట్టారు. ప్రభువా మేము పాపిమి,
మమ్మల్ని క్షమించు, మమ్మల్ని క్షమించు, నాలుగు రొమ్ము కొట్టుకుంటూ ఆడడం మొదలుపెట్టారు. ఆ రోజు నుంచి ఆశీర్వాదం అనేది స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ ఇంట్లోకి ఎవడొచ్చినా లాస్. మనం అడుగు పెట్టిన దగ్గర నుంచి ఇంటి ఓనర్కి ప్లస్సే, ఆ ఇల్లు మనం వచ్చేసిన తర్వాత ఇంకొకటి వాళ్ళకి ప్లస్సే. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఆ ఇంట్లోనే ఉండి ఆ పక్కన ఖాళీ స్థలంలో దాదాపుగా సంఘం 300 మంది అయ్యేంత వరకు ఆ ఇంట్లోనే ఉన్నా. 2 పిల్లలు ఆ ఇంట్లోనే పుట్టారు. ఆశీర్వాదకరంగా ఆ ఇంటిని దేవుడు దీవించాడు. వాట్ ఎవర్ మే బి ద లాస్, నువ్వెక్కడ అడుగు పెడతావో చెప్పండి, అక్కడ ఏంటి? నాట్ లాస్, ఓన్లీ గెయిన్. సంపాదనే, నష్టం అనేది చెప్పాలి ఉండదు. మీరు ముసుగులేసి కూర్చుంటే నేనేం చేయలేను. చెప్పాలి ఉండదు. ఎస్, నువ్వు ఎప్పుడు నీ నోటికి దేవుడిచ్చిన శక్తితో నువ్వు మాట్లాడడం మొదలు పెడతావో దేవుడు నీ కార్యాన్ని చేస్తాడు. ఒకరోజు నా సేవా ప్రారంభంలో చేతిలో ఎప్పుడు ముందు డబ్బు ఉండేది. నాకు పరిచర్యకి వెళ్ళిన తర్వాత నిల్. అది విశ్వాసం మీద ఆధారపడ్డం కదా, కంప్లీట్ లేదు. ఏదో గబక ఒక అవసరత వచ్చింది, గబగబా వెళ్ళి ఒక బ్యాగ్ తీశాను. బ్యాగే నాకు ఉన్నప్పుడు బ్యాగ్ తీసి జిప్పు తీస్తే అందుట్లో ఒక ముసలు 10 రూపాయలు కనబడింది. అది వంగిపోయి జారిపోయి మొత్తం అన్నీ తెర బొక్కలు దానికి అన్నీ. ఎందుకంటే పాస్టర్ల కానుకలు వేసేది ఎట్లాంటి, మరి బ్యాంకు మేనేజర్ పాస్టర్కి బాగా పరిచయం అనుకుంటారో, వెళ్ళి మార్చుకుంటాడు అనుకుంటారు, ఏమనుకుంటారో తెలియదు. మీకు పనికిరాంది దేవుడికి పడేస్తారు. ఏమండి, మన ఎవడో వేసాడంట మా దాంట్లో, మా 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 కౌంటింగ్ బెంగళూరులో కౌంటింగ్ చేసే సురేష్ అని ఉన్నాడు. అతను వచ్చి, పాస్టర్ గారు ఒక్కసారి మీరు సంఘంలో చెప్పాలి, ఎవడో 100 రూపాయల సగం ముక్క ఒక వారం వేశాడు, ఇంకో సగం ముక్క ఇంకో వారం వేశాడు అంటాడు. పనిలేవయ్యా, వాడి దగ్గర ఉన్నది హాఫ్ ముక్కేనేమో, సార్ 2 వారాలు మెయింటైన్ చేసాడులే కానీ అని అన్నా. అట్లా అనొద్దు పాస్టర్ గారు, ఏమనుకున్నాడు దేవుని సన్నిధి అంటే వీడు. ఏమంటే ఇట్లా చాలామంది మీరు చేస్తూ ఉంటారు. ఒక మాట మీతో చెప్తా, ఇఫ్ యూ ఆర్ ఫైనాన్షియలీ ఇన్ లాస్, మీరు ఒకవేళ లాస్లో ఉంటే నేను చేసింది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఆ 10 రూపాయలు చేత్తో పట్టుకుని, ఆ 10 రూపాయలు ముసలు 10 రూపాయలని, బొక్కలు 10 రూపాయలని చేత్తో పట్టుకుని, దరిద్ర 10 రూపాయలు చేత్తో పట్టుకుని, నాకేమో కావాల్సింది కనీసం 2-3 వేలు కావాలి ప్రభువా, నా దరిద్రాన్ని నువ్వు తీసుకున్నప్పుడు నీ ఐశ్వర్యాన్ని నాకిచ్చామని వాక్యం చెబుతుంది. అవునా? నిశ్చయముగా ఆయన మన దరిద్రాన్ని తీసుకొని మన నిమిత్తమైన దరిద్రుడై మనల్ని ఏం చేశాడంట? ఆయన ఐశ్వర్యవంతుల్ని చేశాడు. పేరుకేమో ఐశ్వర్యవంతుణ్ణి, చేతిలోనేమో నిల్లా. ఇదెట్లా కుదురుద్ది? ఈ వాక్యాన్ని గురించి బోధించే నేను, ఈ వాక్యాన్ని గురించి చెప్పే నేను లేనోడిని ఎందుకు అవుతా? ఇదిగో ఈ రోజు నుంచి చెప్తున్నా, ఈ ధనం అనేది నా జీవితంలో ఎప్పటికీ ఇంత బలహీనంగా, ఇంత జారిపోయిందిగా, ఇంత బొక్కలు పడిపోయిందిగా, ఇంత నిరుపయోగకరమైందిగా ఎప్పుడు చూడకుందునుగాక. ఎందుకు చెప్తున్నానంటే, ఈ దరిద్రం నా యేసు తీసేసుకున్నాడు. నా యేసు తన ఐశ్వర్యాన్ని నాకు ఇచ్చాడు. రైట్ ఫ్రమ్ టుడే ఆ ఐశ్వర్యాన్ని నేను అనుభవిస్తున్నా, నా పిల్లలు అనుభవిస్తారు, నా చర్చ్ అనుభవిస్తుంది, నా విశ్వాసులు అనుభవిస్తారు. ఎస్, ఈరోజు నేను చెప్తున్నా, నేను ఏ చర్చిలో కానీ ఏ మనిషికి కానీ దీవించి ప్రార్థన చేశానో వాడు అభివృద్ధి చెందుతాడు తప్ప ఏమాత్రం కిందకి రాడు. నేను ధైర్యంగా చెప్తా, నా చేతులతో ఫౌండేషన్ స్టోన్లు వేసిన ఇళ్ళు, నా చేతులతో ఫౌండేషన్ స్టోన్లు వేసిన చర్చిలు ఇక్కడే కాదు, ఈవెన్ ఇన్ అమెరికాలో ఒక నమ్మకం వచ్చేసింది. ఒకరోజు వాక్యం చెప్తున్నా, ఒక కాటేజ్ ప్రేయర్లో 2 అటు ఇటు కూర్చున్నారు. వాక్యం చెప్తూ వాళ్ళ తలల మీద చేతులు పెట్టి చెప్పా, చూడండి మీ ఇద్దరికి దేవుడు అమెరికాలో ఇళ్ళు ఇస్తున్నాడయా అని చెప్పా. ఒకవేళ మీకు అనుమానం ఉంటే ఎవరైనా సరే మీ బంధువులు ఆ వర్జీనియాలో స్ప్రింగ్ ఫీల్డ్లో ఉంటే చూసుకోండి. ఎవరైనా సరే, ఒకని పేరు సమ్ రెడ్డి, ఇంకొకటి పేరు ఏదో ఉంది. వాళ్ళిద్దరికి చెప్పా, వాళ్ళిద్దరూ మనం తీసుకెళ్ళి చూపించారు నాకు. అన్నా, మీరు సంవత్సరం క్రితం ఏం చెప్పారో చూడండి, లాటరీ వేశారు, లాటరీలో ఇద్దరికి పక్కన ఇళ్ళు వచ్చింది. పక్కనే. ఇది 12 అయితే అయింది 13. దేవునికి స్తోత్రం. ఇంకొక వ్యక్తి, హిస్ నేమ్ ఇస్ బాగా తెలిసిందేమే, గబక్కన గుర్తు రాట్లా.
వాళ్ళ ఇంటికి వెళ్ళా, 2 ఆడపిల్లలు, వాళ్ళకి చిన్న ఇల్లు, చాలా కష్టపడుతున్నారు. ప్రార్థన చేశా, తండ్రి వచ్చే సంవత్సరం వీళ్ళ బెడ్రూమ్లో నేను కూర్చుని భోజనం చేయాలి, విశాలమైన ఇళ్ళు వీళ్ళకి ఇవ్వు. ఎందుకంటే ఆ పిల్లడు పరిచయ విషయంలో చాలా ఆసక్తి కలిగినవాడు, వాషింగ్టన్ డీసీలో ఉంటాడు, చాలా ఆసక్తి కలిగినవాడు. ప్రభువా, ఈ జనార్దన్, మిస్టర్ జనార్దన్ హైదరాబాద్ వాళ్ళు ప్రార్థన చేశాను. వాళ్ళు అనుకున్నారంట, పాస్టర్ గారు ఇదేమైనా ఇండియాలో ఇల్లు అనుకున్నారా పాస్టర్ గారు, ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం ఇల్లు వచ్చేయాలంటున్నారు, మన కనీసం ఆలోచన కూడా లేదు, ఏదైనా ప్లాన్ చేసుకోవాలంటే ఇట్ టేక్ సమ్ ఇయర్స్ కదా. కానీ పాస్టర్ గారు సరే కానీ ఏదో చేశారులే అన్నట్టు అనుకున్నారంట. వాళ్ళకి ఒకరోజు ఫోన్ వచ్చిందంట, మీకు లక్కీ డిప్లో మీకు ఇల్లు అలాట్ అయింది అని. ఏదో లాటరీ తీశారు, లాటరీలో వీళ్ళకి వచ్చిందంట. వీళ్ళు తీస్తే మిస్టర్ జనార్దన్ పేరు వచ్చింది, యూ కమ్ అండ్ ఆక్యుపై దట్ హౌస్. వాళ్ళు ఆ తాళాలు పట్టుకుని నాకు ఫోన్ చేశారు, పాస్టర్ గారు మీరు ప్రార్థన చేస్తే తాళాలు ఓపెన్ చేస్తా ఉన్నారు. ఎవరి స్తోత్రం. ఎందుకు? నా చేతిని నా దేవుడు ఆశీర్వాదంగా మలిచాడు. ఒకప్పుడు దీనిలో ఏమీ లేదు, నా దేవుని వాక్యాన్ని బట్టి, మాటను బట్టి, ఆయన వాగ్దానాన్ని బట్టి ప్రవచించి దీనికి పలికా. హల్లెలూయా. ఇక్కడున్న ఇప్పుడు హిందూపూర్ వ్యక్తి అని చెప్పా కదా, వాళ్ళ అన్నయ్య, సొంత అన్నయ్య అప్పుల్లో ఉన్నాడు. ఆయన ఎంత కన్నీళ్లు పెట్టి ఏడ్చే వాళ్ళ భార్య భర్తలు ఇద్దరు. ఈరోజు దేవుడు వాళ్ళని ఒక స్టేజ్కి తీసుకొచ్చాడు. అప్పులు మొత్తం తీరిపోయి చక్కగా ఇంటి స్థలం కొని బిజినెస్ మంచిగా చేస్తూ, ఆయనకు సంబంధం లేని బిజినెస్ దేవుడిచ్చి దేవుడు ఆయన ఆశీర్వదించాడు. అవునా కదా సార్? అది హల్లెలూయా. దిస్ ఇస్ గాడ్స్ పవర్. బెంగళూరు చర్చిలో 67 హౌసులు, 67. ఇప్పుడు మీరు వెళ్ళిన తర్వాత ఇప్పుడు శనివారం ఇంకొక ఇల్లు కట్ చేయాలి, రిబ్బనం. 67 ఇళ్ళు బెంగళూరులో. ఒక్క ఇల్లు అంటే ₹1,00,00,000 మినిమం. దట్స్ ఆల్. కారణం దేవుని వాక్యం నీ జీవితానికి ఒక, చెప్పండి ఏంటి, బ్రేక్ త్రూ. ఇట్స్ ఎ బ్రేక్ త్రూ. మీ జీవితాల్లో మార్పును కోరుకుంటారా? నేను ఆ రోజు ఆ మాట చెప్పిన దగ్గర నుంచి నా జీవితంలో దరిద్రాన్ని మళ్ళీ నేను చూడలేదు. నా స్థితిగతుల్ని దేవుడు మారుస్తూ వచ్చాడు. అయితే ఈరోజు ఉన్నదంతా, ఈరోజు ఏం కలిగి ఉన్నా, రేపేం కలిగి ఉన్నా, అది నా దేవునిది కానీ నాది కాదు. అది నా ప్రభువుది. అది నా ప్రభు సాక్ష్యం కోసం, అది నా ప్రభు మహిమ కోసం, అది నా ప్రభు ఘనత కోసం తన సేవను నేను భూమి మీద జరిగించి, నేను దరిద్రుని కాదు, నేను నమ్మినవాడు నిజంగా ఐశ్వర్యవంతుడని రుజువు చేయటం కోసం తప్ప నేను గర్వపడటం కోసం కాదు. హల్లెలూయా. ఎంత సంపాదించినా గోతులోనికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్లేదేమీ లేదు. ఒకటి దేవుని సాక్షిగా కొన్ని వేల లక్షల మంది ముందు ధైర్యంగా సాక్ష్యం ఇచ్చి, దిస్ ఇస్ వాట్ మై గాడ్, ఇది నా దేవుడు అని నిరూపించటానికి తప్ప వేరొక దానికోసం కాదు. చెప్పండి, పెళ్ళగించాలి. చెప్పాలేంటి? నీ నోట్లో ఉన్న వాక్యం పెళ్ళగిస్తుంది. ఏ లాస్ ఉంది మీ ఇంట్లో? యోబు ఇంట్లో కంప్లీట్ లాస్. పిల్లలు చచ్చిపోయారు, గొర్రెలు కాలిపోయినాయి, ఒంటెలు కూలిపోయినాయి, పనివాళ్ళు వెళ్ళిపోయారు, మొత్తం ఫైర్తో నాశనం అయిపోయింది. దిగంబరి రోడ్డు మీద పడిపోయాడు. నీ దేవుని కనుదృష్టి నీ మీద ఉండగా నీ నోట్లో ఆ మాట, దేవా, తండ్రి, నా ప్రభువా, నీ అందే నేను విశ్వాసం ఉంచుతున్నాను, నా నిర్దోషత్వాన్ని నిరూపించు అని ఆయన నోట్లో మాట బ్రతికుండగా తన ప్రాణం పోలా ఆ దేవుడు ఆయన్ని ఈ విమర్శకులందరి ముందే 2 ఆశీర్వాదంతో దేవుడు హెచ్చించాడు. చప్పట్లు కొట్టండి గట్టిగా దేవునికి. హల్లెలూయా. ఈరోజు యోబు దేవుడే, ఈరోజు నీ దేవుడు, ఈరోజు నా దేవుడు. ఆ ప్రభు ఎప్పటికీ మనల్ని విడిచిపెట్టే దేవుడు కానే కాదు. ఇర్మియా, నీ నోట్లో ఒక మాట ఉంచుతున్నా, అదేంటి అని అంటే పెళ్ళగించేస్తుంది. ఏం చేస్తుంది? ఎస్. ఇంకా ఎన్నో విషయాలు నేను మీతో చెప్పగలను. దురాత్మ మనుషుల జీవితాల్లో కొన్ని కట్లు కట్టాడు. ఆ కట్లు
ఆ కట్లు వాళ్ళని బయటికి రానియకుండా బానిసత్వపు కట్లు. 450 సంవత్సరాలు ఇజ్రాయేలీలు కాడి కింద ఉన్నారు. దేని కింద? దాస్యం అనే కాడి. ఏంటదండి? దాస్యం అనే కాడి. ఒక మాట చెప్తున్నా, బానిసలుగా దేవుని పిల్లలు ఉండకూడదు. బానిసలుగా దేవుని పిల్లలు ఉండరు. దేవుడెప్పుడు పైనున్నవాడు. తన యందు విశ్వాసముంచిన, స్థిర విశ్వాసముంచిన ప్రతి ఒక్కరిని ఆయన బాసులుగానే ఉంచుతాడు, కానీ బానిసలుగా ఉంచడు. ఒకవేళ బానిసగా ప్రారంభమవుతావేమో, బట్ బాసుగా నిన్ను దేవుడు ముగిస్తాడు. చెప్పాలి, బానిసగా ప్రారంభమవుతావేమో, కానీ బాసుగా దేవుడు నిన్ను జీవితాన్ని ముగింప చేస్తాడు. నీ దేవుడు పైవాడు, నిన్నెప్పుడు కిందివాడుగా ఉంచడు. హల్లెలూయా, హల్లెలూయా. సాతాను కొన్ని కట్లు కడతాడు. ఆ కట్లు మిమ్మల్ని మరణానికి నడుపుతాయి. హిందూపూర్లో ఒక కుటుంబం ఉంది. ఒకరోజు ప్రార్థన చేస్తుంటే ప్రభు చెప్పారు, నువ్వు త్వరగా లేచి టీచర్స్ కాలనీ వెళ్ళు, అక్కడ ఒక కుటుంబం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతుంది అన్నారు. గబగబా నేను లేచి టీచర్స్ కాలనీ వెళ్ళాను. ప్రభు ఇచ్చినటువంటి ఆ గైడెన్స్ ప్రకారం ఒక ఇంటికి వెళ్ళి తలుపు కొట్టాను. పెద్ద బొట్టు పెట్టుకుని ఒక ఆయన బయటకు వచ్చాడు. ఎవరు నువ్వు అన్నాడు. నేను దేవుని సేవకుణ్ణి, మీ ఇంటికి ప్రభువు పంపించాడు, మీకోసం ఒక ప్రార్థన చేస్తానన్నా. కళ్ళు ఎర్ర చేసి, నీ దొంగ ప్రార్థనలో ఈ దొంగ పాస్టర్లు మాకు అవసరం లేదు పో అని చెప్పి పాట్మని లాగి తలుపేశాడు. మళ్ళీ మనసు చాలా బాధపడింది. ఆ లోన ఆ ఫీలింగ్ ఎట్టుంటుందో మీకు తెలుసుగా. మొహం మీద పా అని చెప్పి తలిపేస్తే మళ్ళీ కాలింగ్ బెల్ నొక్కా. ఈసారి కోపంగా బయటకు వచ్చి, ఏమనుకుంటున్నావు నువ్వు అని చెప్పి మళ్ళీ అన్నాడు. చెప్పేది వినో. ఇట్లాగే అన్నా, చెప్పేది వినో. నువ్వు పిలిస్తే నేను రాలా, నా దేవుడు వెళ్ళమంటే ఇక్కడికి వచ్చా. నువ్వు చస్తున్నావు అని చెప్పాడు దేవుడు. చస్తున్నావా లేదా చెప్పో అన్నా. ఇదేంటి నిజమే, మన సంగతి దీనికి ఎట్ట తెలుసు అని అనుకున్నాడు. వాళ్ళ భార్య గబగబా వచ్చి, ఏమండి ఆయన ఏదో ప్రార్థన చేస్తానంటున్నాడు, ప్రార్థన చేసి పోతాడు, ఎందుకు మీకు అంత కోపం అంది. సరమ్మను అన్నాడు. ఆ ఫ్రంట్ హాల్లో ఉండిపోయాడు. నడు లోనకి వెళ్దామని ఆ మధ్య హాల్లోకి తీసుకెళ్ళా. మోకరించండి అన్న. ఆయన మోకరించాలి. అలా ఆవిడ 3 పిల్లలు, వాళ్ళు పాయిజన్ బాటిల్ తెచ్చుకున్నారు, అది పక్కన పెట్టి ఉన్నారు అనుకుంటాను. నేను మోకరించి కడుపులో నుంచి నాకు బట్ట మెలితిప్పితే ఎట్లా నీళ్లు కారుతాయో అట్లా మెలితిప్పితో నేను పొర్లుతూ ప్రార్థన చేస్తున్నాను. ప్రభువా ప్రభువా, వాళ్ళ నిమిత్తం విజ్ఞాపన యాచన చేస్తున్నాను. కాసేపటి ప్రభు ఒక దర్శనం చూపించారు. వాళ్ళ బెడ్రూమ్ కనబడుతుంది. బెడ్రూమ్లో ఒక బీరువా ఉంది. ఆ బీరువాలో 2 విగ్రహాలు ఉన్నాయి, పంచలోక విగ్రహాలు. ఆ విగ్రహాలు కూడా ప్రభు చూపించారు. ప్రభు చెప్పారు, వాటిని తీసి బయట పారేయమను, వీళ్ళకి ఇప్పుడే విడుదల ఇస్తున్నాను అన్నారు. సరే, ప్రార్థన ఆపేసి మీ బెడ్రూమ్లో 2 పంచలోక విగ్రహాలు మీ బీరువాలో ఉన్నాయి. అది మెటల్ కూడా చెప్తున్నా, ఇది పంచలోక విగ్రహం. ఆ 2 విగ్రహాలు, ఒకటి ఈ విగ్రహం, ఇంకోటి ఈ విగ్రహం. వాటితో చేతబడి ఒకటి చేశాడు మీకు, అది బయటపడేయండి, మీరు విడుదలవుతుంది అన్న. వెంటనే మనోడు కళ్ళిట్ట ఎర్రగా చూసేవాడు. మన బెడ్రూమ్లో ఉన్న విగ్రహాలు ఈయనకెట్ట తెలుసు? దొంగ పాస్టర్ అన్నాడుగా. ఎవరిన దొంగ పాస్టర్ అనేది? 1 తారీఖుల్లో 1 వారాలు మాత్రమే వచ్చే పాస్టర్లు వాళ్ళు. ఎవరికోబాకండి, ఎవరిని ఉంటే నేను వీటికి వ్యతిరేకం. 1 వారంలోనే విశ్వాసులు గుర్తొస్తారు, 10వ తారీఖు లోపే గుర్తొస్తారు వీళ్ళకి. అది కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత వెళ్ళమంటే వెళ్ళరు. వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తానమ్మా వెళ్ళొస్తానమ్మా, చేతిలో ఏమన్నా పెట్టేదాకా కదలు. నో. ఇది అంటే అందరూ కాదు, ఇలాంటి వాళ్ళు కొందరు ఉంటారు. ఎప్పుడూ ప్రతి చోట కూడా ఒక ఫేక్ ఉంటుంది, ఒక ఒరిజినాలిటీ ఉంటుంది. అలాగే కొంతమంది ఉంటారు, వాళ్ళు పక్కన పెట్టండి. బట్ నాట్ ఆల్ ద పాస్టర్స్. ఎప్పుడు నిజమైన పిలుపు కలిగిన వాడు చావనైనా చచ్చిపోతాడు, కానీ అడుక్కోను మాత్రం అడుక్కోడు.
మళ్ళీ చెప్తున్నా, నిజమైన సేవకుడు దేవుని చేత పిలువబడినవాడు పరువుతో బ్రతుకుతాడు, దేవుని యొక్క ఆత్మ రోషంతో బ్రతుకుతాడు. మనుషులు ఇచ్చేదాన్ని బట్టి బ్రతకడు, మనుషులు ఇవ్వందాన్ని బట్టి చావడు, ప్రభువును బట్టి బ్రతుకుతాడు. ఇది నా జీవితంలో అక్షరాల నేను నేర్చుకున్న సత్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను కలిగి ఉన్న ప్రతి ఒక్కటి నా ప్రభువు పాదాల దగ్గర ఆయన చిత్తానుసారంగా ఆయన నుంచి పొందింది తప్ప వేరొకటి కాదు. నా విశ్వాసాన్ని ఈ రకంగా నేను ఉంచుతున్నప్పుడు నా సేవ ప్రారంభంలో మా నాన్న చంద్రమోహన్ రాజు ఒకరోజు అన్నాడు, నేను సేవకి వెళ్ళేటప్పుడు, అయ్యా ఒక 2000 పంపిస్తాం, ఎక్కడో అనంతపూర్ డిస్టిక్ వెళ్ళిపోతున్నావు, మనకన్నీ ఉన్నాయి కదా అని అంటే ఆయనతో మాట చెప్పాను, 2000 పంపిస్తే వెనక్కి తిరిగి పంపిస్తా అన్న. ఎందుకు అన్నాడు, నాకు తండ్రి పరిచయం అయ్యాడు, ఆయన నమ్మకత్వాన్ని నేను అనుభవించని, ఆయన ఒకవేళ చేయలేకపోతే నీకే ఫోన్ చేస్తానన్న. మా డాడీ అన్నాడు, ఇది విశ్వాసమో మూర్ఖత్వమో అర్థం కావట్లేదు అయ్యా అన్నాడు. 1 సంవత్సరం అర్థమైపోద్ది నాన్న నీకని చెప్పా. ఈరోజు చేసిన కార్యాలన్నీ మా నాన్న ఒక 3 years బ్యాక్ ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ ఆయన కళ్ళతో చూసి అన్నాడు, అయ్యా విశ్వాసాన్ని బైబిల్లో చదివాను కానీ విశ్వాసపు కార్యాలని నీలో చూస్తున్నాను రా అన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నా జీవితంలో కొన్ని రాసుకున్న విశ్వాసపు ప్రతిరూపాలు, విశ్వాసపు నిరూపణ. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ మాటలు మీతో చెప్తున్నానో తెలుసా? సాతానుగాడు కట్టే కట్లు మనల్ని ఏం చేస్తాయి? ఒకప్పుడు ఈ కుటుంబం చాలా ఐశ్వర్యవంతమైన కుటుంబం. ఒక జమ్మల మడుగులో ఉన్న ఒక మాంత్రికుడు వాళ్ళకి చేతబడి చేసి వాళ్ళను పూర్తిగా లాస్ అయిపోయేటట్టు చేశారు. వాళ్ళు ఏ స్థితికి వచ్చారంటే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోదాం అనే స్థితికి వచ్చారు. ఒకసారి మీతో చెప్తున్నా, ఎవరైనా సరే ఆర్థిక ఇబ్బందులను బట్టి కానీ, అవమానాలను బట్టి కానీ, లేకపోతే ప్రేమలు వికటించిన దాన్ని బట్టి కానీ, లేకపోతే ఇద్దరు కలిసి బతకలేకపోతున్నాం, ఇద్దరు కలిసి చచ్చిన తర్వాత కలిసి ఉందాం అనే భ్రమ చేత కానీ చావడానికి మీరు సిద్ధమవుతుంటే గుర్తుపెట్టుకోండి, సాతాను నీ మీద కట్టిన మరణపు కట్టు. నువ్వు చచ్చిన తర్వాత నరకానికి వెళతావు కానీ పరలోకానికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళావు. కాబట్టి ఫోర్స్ఫుల్ సూసైడ్స్, ఫోర్స్ఫుల్ డెత్, దేవుడు నిర్ణయించని ఆ బలవంతంగా చచ్చేటువంటి మరణాలు, ఇది సాతాను చేసే పని. నువ్వు భూమి మీద నుంచి పాపిగా ఎప్పుడు చస్తావా అని వాడు ఎదురు చూస్తాడు. డియర్ బ్రదర్స్ అని గుర్తుపెట్టుకోండి. వాళ్ళతో ఈ మాట చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారు, అయ్యా మరి ఇప్పుడు ఏం చేయాలి? మీరు చర్చికి రండి అని చెప్పి వెళ్ళిపోయాను నేను. ఒక 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పారు ప్రభు. భార్య భర్త పిల్లలు అక్కడ కూర్చొని ఉన్నారు. రాత్రి 9 అయింది, కరెంటు పోయింది. ప్రభు చెప్పారు, నీ ఏలు చూపించి ఒక్కసారి దానికి ఆజ్ఞాపించు అని. దానికి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నా తండ్రి ఇచ్చిన అధికారంతో ఆజ్ఞాపిస్తున్న సాతానా అని దానికి ఆజ్ఞాపించాను. అంతే, ఆమె పెద్ద కేక వేసి ఇంత ఎత్తు లెగిసి అవతల పడింది. ఆ కేక చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చేసి నా మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తూ ఉన్నారు, రెసిడెన్షియల్ ఏరియాలో దయ్యాలు ఎలా కొడతారా అని. ఆ తర్వాత సంగతి, వెంటనే ఒక అరగంటకి జమ్మల మడుగు నుంచి ఫోను, అక్క అమ్మ వచ్చేసింది ఇక్కడికి, ఎవడు తోలేశాడు అన్నాడు. ఇకేం వేసుకుంది, తోలితే పారిపోయి అమ్మ మాకెందుకురా, మాకు నువ్వు చేతబడి చేస్తావా, నీ దగ్గరకు వచ్చి మేమేదో సహాయం కోరితే మమ్మల్నే చేతబడిలో ఇరికిస్తావని ఆమె మాట్లాడుతుంటే, ఆడంతు తేల్చేస్తాను, 3 రోజుల్లో ఆడ రక్తం కక్కేటట్టు చేసేస్తానని చెప్పి మాట్లాడుతుంటే ఆ ఫోన్ ఇటు ఉన్నాను. ఆ ఫోన్ తీసుకుని మాట్లాడా, హలో అన్న, నువ్వు ఎవడవైతే నాకు అనవసరం, 3 రోజుల్లో రక్తం కక్కు నువ్వు చావకపోతే అని అన్నాడు. ఏం చేస్తావు, ఒక మాట చెప్పేసే అన్న, నా వృత్తే నేను వదిలిపెడతానన్నాడు. ఈ మాట మీద నిలబడతావా అన్న. నేను ఎవరిని అనుకున్నామని ఏదో వాడి గోత్రం ఇది చెప్పాడు. సరే, 4వ రోజు ఇది కానీ జరగకపోతే నేను చెప్పిన మాట వింటావా చెప్పాను, అప్పుడు చూద్దాంలే అన్నాడు. 3 రోజుల తర్వాత ఫోన్ చేశాడు మళ్ళీ. కరెక్ట్గా 2 గంటలకి ఫోన్ చేసి, స్వామి అన్నాడు. ఏంటి స్వామి, నువ్వు ఏ దేవతను కొలిసేది అన్నాడు. నేను దేవతను కొలవట్లేదు, దేవుణ్ణి కొలుస్తున్నా
అంజని వేసి నేను చూస్తే అసలు నీ ముఖమే చూడలేకపోతున్నా. సూర్యుల్లాగా ప్రకాశిస్తుంది నీ ముఖం, నువ్వు నీ ముఖాన్ని చూడలేకపోతున్నాను, ఇంకా నీ దేవుణ్ణి ఏం చేయగలుగుతాను నేను అన్నాడు. స్తోత్రం. వానికి సువార్త చెప్పి ప్రభువు గురించి చెప్పి వాడిని దేవుని దగ్గర నడిపించడం ప్రయత్నం చేశాను. కానీ వానికున్న భ్రమలను బట్టి, వాడికున్న భయాన్ని బట్టి ఎవరికో చేతబడులు చేశాడంట, అవి వెనక్కి తిరిగి వచ్చి అతను చంపేస్తాయంట. చెప్పే వాటి సంగతి నేను చూసుకుంటా, నా ప్రభువు చూసుకుని నువ్వు వచ్చాయి, ఇద్దరం కలిసి సేవ చేద్దాం, నువ్వు సాక్ష్యం చెప్పు, నేను నిన్ను పోషిస్తానని చెప్పాను. అయ్యా వచ్చేస్తాను, కొంతకాలం యేసు ప్రభు ఫోటో పటాల మధ్యలో పెట్టుంటానంట. ఉన్న పని కూడా చేయవయ్యి, ఆ పటం మధ్యలో పెట్టావంటే అని చెప్పా. సరే, ఎందుకు చెప్తున్నాను, వాళ్ళు విడుదల పొందిన తర్వాత 3 పిల్లలు చక్కగా చదువుకున్నారు, వైజాగ్లో చక్కగా వాళ్ళు సెటిల్ అయిపోయారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అభివృద్ధి చెందకుండా, పనులు జరగకుండా, నీ జీవితంలో ఎప్పుడు శాపపు మాటలే మాట్లాడుతూ, నష్టపు మాటలే మాట్లాడుతూ, చద్దాం, చచ్చిపోదాం, 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 ఎప్పుడు ఇది కట్టు. దేవుడు నీ నోట్లో మాట నుంచాడు, ప్రతి కట్టు ఏమవ్వాలి, ఈరోజు తెగిపోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఒకే మాట గురించి మీతో చెప్పా, పెళ్ళగించటం. ఇంకా ఉన్నాయి. పెళ్ళగించడం మాత్రమే కాదు, 5 మాటలు మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు ధ్యానం చేసుకోండి ఒకసారి. విరగగొట్టడానికి, నశింపచేయటానికి, పడద్రోయటానికి, ఏమి కట్టాలో మీ జీవితంలో కట్టబడ్డానికి, ఏది మీ జీవితంలో నాటి వృక్షాల్లాగా పెరగాలో అవి వృక్షాల్లాగా పెరగడానికి నీ నోట్లో ఉన్న దేవుని మాటే సాక్ష్యం. హల్లెలూయా. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఒక్కసారి మీ బైబిల్ తెలవండి త్వరగా. ఐ హ్యావ్ టు కంప్లీట్ దిస్. యెహెజ్కేలు గ్రంథానికి రండి. యెహెజ్కేలు గ్రంథానికి రండి. 37వ అధ్యాయం. హోలీ స్పిరిట్ అందరికీ మీకు తెలుసు ఈ లేఖనం. 37వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 4వ వచనం చదువుతున్నాను. అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించండి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మ ఉండునట్లుగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. అద్భుతమైన మాట చదువుతున్నాను. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమను ధ్వని ఒకటి పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములను మాంసమును వాటి మీదికి వచ్చెను. నెక్స్ట్ 10వ వచనం. ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. ఒకసారి స్తోత్రం చెప్తారా? ఒక్కసారి స్తోత్రం చెప్తారా? ఇంకోసారి విశ్వాసంతో చెప్తారా? ఎండిపోయిన ఎముకలు ఉన్న లోయ దగ్గరికి ప్రవక్త అయిన యెహెజ్కేలుని దేవుడు తీసుకెళ్ళి ఒక మాట అంటున్నాడు, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతుకుతాయా? యెహెజ్కేలు చెప్పు. ఆయన అన్నాడు, నీకే తెలుసయ్యా, అయితే నేను చెప్పిన విధంగా నువ్వు చెయ్యి. ఏంటి? ప్రవచనం ఎత్తి వీటి మీద ప్రవచించు. అమ్మా ఏం చెయ్యి? ఏవెత్తి చెప్పాలి నాతో? ప్రవచనం ఎత్తి అనండి ఒకసారి. ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఏం చేయి? ప్రవచించు. మీరు ఎక్కడ ఎండిపోయారు? ఏ విషయంలో మీరు వాడబారిపోయారు? నిర్జీవం అయిపోయారు, లాస్ అయిపోయారు, అస్థిపంజరాల్లాగా మారిపోయారు, నిరుపయోగంగా మారిపోయారు, పనికొచ్చే వ్యక్తులుగా కాకుండా పనికి రాని వాళ్ళుగా మారిపోయారు. ఒరే పనికి మాలినోడా, పనికి మాలిందానా అని చెప్పి ఎన్నిసార్లు మీరు తిట్టించుకున్నారు? మీతోనే మాట్లాడుతున్నా. ఆయన అన్నాడు, ప్రవచనం ఎత్తి
మాట్లాడు. ఆయన అంటున్నాడు, నేను ప్రవచనం ఎత్తి మాట్లాడుచుండగా. హల్లెలూయా. ఏమండి ఏంటంట? నేను ప్రవచనం ఎత్తి మాట్లాడుచుండగా, కూర్చుని ప్రార్థన చేస్తుండగా, లేకపోతే మోకరించి ఉండగా, లేకపోతే ఎదురు చూస్తుండగా కాదు, ప్రవచించుచుండగా అనండి. ఒకసారి మీరు మాట్లాడాలి దీనికి. ఇది మాట్లాడించే ప్రసంగం. ఇది ప్రవచించుచుండగా, మాట్లాడుచుండగా, నీకెదురుగా ఉన్న సమస్యను ఆజ్ఞాపించుచుండగా, దాన్ని వెళ్ళిపోమ్మని ఆజ్ఞాపించుచుండగా ఏం చేయాలి? అది దాని పని అది చెయ్యాలి. ఏం జరిగిందో తెలుసా? ఆయన ప్రవచించు అంటే యెహోవా సెలవిచ్చినదేమనగా, ఎండిపోయిన ఎముకలారా మీరు అస్థి పంజరాలుగా మారునుగాక అన్నాడంట. ఆయన ప్రవచిస్తుండగా ఏం వినబడిందంట? ప్రవచిస్తుండగా నీ మాట నీకు వినబడ్డం కాదు, నీ మాట అవసరతకు వినబడద్ది. అవసరత ఏం చేస్తుందో నీకు వినబడద్ది. గడగడ గడగడమనే శబ్దం వినబడిందంట. ఏ శబ్దం అండి? అనండి ఒకసారి. గడగడ అనాలి మీరు ఒకసారి. గడగడ గడ అనండి ఒకసారి. ఏంటా గడగడ? అది ఎండిపోయిన ఎముకల లోయ. అస్థి పంజరాలన్నీ ఒకదానికొకటి అతుక్కుంటున్నాయి. హోలీ స్పిరిట్ నాతో చెప్పింది ఏంటో తెలుసా? హోలీ స్పిరిట్ నాతో చెప్పింది ఏంటో తెలుసా? సపోజ్ వీడెత్తు 5 అడుగులు, వీడి కాలు ఇక్కడ ఉంది, వీడి చెయ్యి అక్కడ ఉంది, వాడి నడువు అక్కడ ఉంది, వాడి పుర్రె అక్కడ ఉంది, ఈ కుడి కాలు ఎక్కడ ఉంది, ఈ కుడి చెయ్యి ఎక్కడ ఉంది. ఇప్పుడు పక్కన ఎవడెముకలుంటే ఆడెముకలతో కలిసిపోవట్లేదు. ఇది అర్థమైందా? అట్లా కానీ కలిసిపోతే 6 అడుగులోడికి 5 అడుగులు కాలు కలుసుకుంది అనుకో, ఎట్టుంటుంది అది? ఒక కాలు ఎత్తు ఒక కాలు ఎత్తు ఎట్టుంటుంది? ఇట్స్ ఎ డిజార్డర్. ఎస్ ఆర్ నో? ఎవని అస్థి పంజరానికి వానికే కలుసుకుంది. దాని అర్థం ఏంటో తెలుసా? ఎవనికి నిర్ణయించబడింది వానికే వస్తుంది. అబ్బా ఎల్లు అసలు ఎంత సప్పగున్నారు. ఎట్ట చేస్తాడు దేవుడు మీకు? మీ కుటుంబానికి నిర్ణయించింది మీ కుటుంబానికే వస్తుంది. అబ్బా దేవునికి స్తోత్రం. ఎవరి ఎముకకు సంబంధించి వాడి ఎముక ఎక్కడున్నా కూడా వాడి ఎముక ఇక్కడికి రావాల్సిందే, వీడి అస్థి పంజరంలో కలవాల్సిందే. నీ సహాయం ఎక్కడున్నా కూడా నువ్వు ప్రవచిస్తుండగా వచ్చి తీరుతుంది. కొట్ట చప్పట్లు దేవునికి. నువ్వు ప్రవచిస్తుండగా నీ సహాయం ఎక్కడన్నా ఉన్నాయి, ప్రపంచంలో ఎవరి దగ్గర ఉన్నాయి, ఏ ఆఫీసర్ దగ్గర ఉన్నాయి, నీ కొరకు వచ్చి తీరాల్సిందే. దేవునికి స్తోత్రం. మొన్న మా చర్చిలో ఒక అబ్బాయికి ఉద్యోగం లేదు. హిస్ నేమ్ ఇస్ సురేష్. చాలా బాధపడుతున్నాడు. ఈ వాక్యం విన్నాడు, ఆయన నమ్మాడు. నా కొరకు నిర్ణయించబడిన జాబ్ ఏ కంపెనీలో ఉంటే ఆ కంపెనీ నుంచి నాకు కాల్ వస్తుంది అన్నాడంట. మీరు మాట్లాడలేదు, నేనేం చేయలేను, ఆయన మాట్లాడాడు. మీరు నమ్మండి, యాక్సెంచర్ కంపెనీ నుంచి కాల్ వచ్చింది ఆయనకి. కాల్ వచ్చి, సురేష్ కమ్ ఫర్ ఎగ్జామ్కి రా అన్నారు. మనోడు ఎగ్జామ్కి వెళ్ళాడు. ఎగ్జామ్కి వెళ్ళిన తర్వాత క్వశ్చన్ పేపర్ చూస్తే ఏమీ రావంట. ఏమీ రావు. ప్రభువా ఎంత ఎదురు చూస్తుంటే దీన్ని ఇచ్చావు, ఇదేంటి ఏమీ రావు నాయనా. నేను ప్రవచించినట్టు అంటే నేను వాక్యం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పా, దేవుని కృప నీకు తోడుగా ఉంటే నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు ఏం అడుగుతాడో నువ్వేం చెప్తావో సంబంధం లేదు, ఉద్యోగం మాత్రం నీకే ఇస్తాడని చెప్పా. ఇదే మాట అది గుర్తొచ్చిందంట ఆయనకి. నువ్వు ఏమి రాస్తావు అనవసరం, ఎగ్జామ్లో మాత్రం పాస్ అయిపోతావని చెప్పానంట. అది గుర్తొచ్చి, ప్రభువా నేను ఒక పని చేస్తున్నా, నాకేమి రావడం లేదు, ఏబీసీ ఆబ్జెక్టివ్ టైపు ఏబీసీ అని పెట్టేస్తే నీ ఇష్టం అని చెప్పి ప్రార్థన చేసుకొని పాస్టర్ గారు ఇలా చెప్పారని చెప్పి ఏబీసీ అని పెట్టొచ్చాడు అంతే. ఇంటికి వచ్చేసిన తర్వాత ఆ మేనేజర్కి టెక్స్ట్ చేయబోయి, సారీ డియర్ మేనేజర్, నేను ఎగ్జామ్ అంత మంచిగా రాయలేకపోయాను, ఐఎమ్ సారీ అని చెప్పి టెక్స్ట్ చేద్దాం అనుకున్నాడంట. రేపు చెయ్యని అనిపిస్తుందంట మనసులో.
సాయంత్రానికి మేనేజర్ ఫోన్ చేశాడు, సురేష్ కంగ్రాచ్యులేషన్స్, రాసిన వాళ్ళందరికంటే నువ్వే టాప్లో పాస్ అయ్యామన్నాడంట. ఇది వాస్తవంగా మన జనవరి ప్రసంగం చేసిన తర్వాత జరిగిన విషయం ఇది. కంగ్రాచ్యులేషన్స్ అని చెప్పి నేను పాస్ అవటం ఏంటి సార్ ఇనీషియల్ ఏంటో చూసారా అన్నాడండి ఈయన. ఎస్ అయ్యా నువ్వే ఇనీషియల్, అవును నీదే, ఏంటి అట్ట చెప్తావు, అంత బాగా రాసావు కదా అన్నాడు. ఈ వాస్తవం వీనికే తెలుసు, అంత ఏబిసిడి కదా. ఆయనకి 1,50,000 రూపాయల ఉద్యోగం ఇచ్చారు ఆయనకి. స్తోత్రం చెప్పండి ఆయనకి. నాది నాకే అనండి ఒకసారి, ఇలా ఏళ్ళు చూపిస్తానండి, చెప్పండి చెప్పండి, పలకండి మీ నోటితో, నాది నాకే, నా కుమారుడిది కుమారుడికే, నా కుమార్తెది కుమార్తెకే, నీ కుటుంబాన్ని నీ కుటుంబానికే, నీ ఆత్మీయతది ఆత్మీయతకే, నీ చర్చిది నీ చర్చికే, నీ అభిషేకం నీ అభిషేకానికే దేవుడు తెస్తాడు నువ్వు మాట్లాడుతూ ఉండగా. నేను ప్రవచించుచుండగా గడగడ గడగడమనే శబ్దం విన్నా, నీ చెవులు వింటాయి నేను చూచుచుండగా అన్నాడు. మళ్ళీ అన్ని అస్థిపంజరాలై నిలబడి అంట. నువ్వు ప్రవచించేవాడెప్పుడు వింటాడు, ప్రవచించేవాడెప్పుడు చూస్తాడు అనండి ఒకసారి. ప్రవచించే నేను వింటాను, అన్నం తింటాను అన్నట్టుంది, సరిగ్గా చెప్పండి. ప్రవచించే నేను వింటాను, ప్రవచించే నేను చూస్తాను. ఇది విశ్వాసం. ఈ పెనుయల్ ప్రేయర్ మినిస్ట్రీస్ ఈ ప్రసంగం మీ హృదయాల్ని కదిలించి స్థిరపరిచి ఈ సంవత్సరంలో కట్టాల్సినవి, పికిలించాల్సినవి, నాటాల్సినవి ప్రభు మీ జీవితంలో జరిగించునుగాక. మీ కొరకు ఈ సంవత్సరం ఫార్మ్ అవ్వాల్సినవి ఏవేవి ఫార్మ్ అవ్వాలి, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ దేవుడు వాటిని ఫార్మ్ చేయునుగాక, నిర్మించునుగాక, సిద్ధపరచునుగాక. దాని మీద నరములు, దాని మీద మాంసము, దాని మీద కండరములు, దాని మీద చర్మము, జీవాత్మ వచ్చునుగాక అన్నాడు. వాడు మహాసైన్యమై ఏం చేశారు, నిలబడ్డారు. వారు ఒకప్పుడు హతులు, వాళ్ళు ఒకప్పుడు ఓడిపోయిన వారు, ఒకప్పుడు చచ్చిపోయిన వారు, వారు ఒకప్పుడు డెడ్ బాడీస్, కానీ ఇప్పుడు మహాసైన్యం. గ్లోరీ టు జీసస్. ఇప్పుడు మహా సైన్యం, పోరాడే సైన్యం, పారిపోయే సైన్యం కాదు. ఎస్, దేవుడు నిన్ను నన్ను ఆ విధంగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా. ఐ విల్ క్లోజ్ హియర్. ఈ మాటను ఇక్కడితో ముగిస్తున్నాను. దేవుడు ఒక మాట చెప్తున్నాడు, నీ నోటిలో నా మాటను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్న. దీన్ని బట్టి అర్థమవుతుంది నీవే నా జనము అని లోకానికి తెలియబడుతుంది. ఈ సంవత్సరం ప్రభు మీతో ఉన్నాడని, మీరు ప్రభువుతో ఉన్నారని, మీరు ఆరాధించేది నిజమైన దేవుడని ఈ సంవత్సరం దేవుడు మీ ద్వారా ప్రత్యక్షపరచుకొనుగాక, నిరూపించుకొనుగాక, ఈ కార్యాన్ని దేవుడు జరిగించునుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అందరం కళ్ళు మూసుకుందాం. అందరూ స్తోత్రం చెప్పండి ఆయనకి. అందరూ మాట్లాడాలి. ఏం పర్వాలేదు, లేట్ అయినా ఒక్క క్షణం, నో ప్రాబ్లం, ఆయనతో మాట్లాడండి. నీ యొక్క సహాయాలు లేట్ అవుతుంటే నీకు లేని కష్టం ఇప్పుడెందుకు? ఇక నుంచి సహాయాలు లేట్ అవ్వో. దే విల్ కమ్ ఇన్ టైం, దే విల్ కమ్ యాజ్ అ సీజన్స్. దేవుడు వాటిని రప్పిస్తున్నాడు. ఓ హల్లెలూయా. ఓ రికైనా మహాసఖేలా మంతర. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. కమ్ ఆన్ సౌండ్. ఓ జీసస్, హల్లెలూయా. యేసు 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 యేసు. అందరూ చెప్పండి, యేసు యేసు. నా నోటిని ముట్టయ్యా, నా నోటిని తాకయ్యా. ఈ రోజు నుంచి నేను నష్టపు మాటలు మాట్లాడను, ప్రయోజనకరమైన మాటలు మాట్లాడతా, ప్రయోజనకరమైన మాటలు మాట్లాడతా ప్రభువా. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాటలు
శక్తి ఉన్నదయ్యా, నీ మాటతోనే విడుదల కలుగును. నీ మాటలో శక్తి ఉన్నదయ్యా, నీ మాటతోనే విడుదల కలుగును. నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు. నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాటలో స్వస్థత ఉందయ్యా, నీ మాటతోనే విడుదల కలుగును. ఈ రాత్రి నీ మాటలో శక్తి ఉన్నదయ్యా, నీ మాటతోనే విడుదల కలుగును. నీ మాట వల్లే, నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు. అందరం నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాటకు శక్తి ఉన్నదయ్యా. ఆ మాటతో ఈ రాత్రి మాట్లాడుతున్నానయ్యా, ఆ మాటతో ఈ రోజు నా నోటిని సిద్ధం చేస్తున్నానయ్యా, అప్పుల పొదిని సిద్ధం చేసినట్లు. దేవా దేవా దేవా, నా నోటిని ముట్టయ్యా, నోటిని తాకయ్యా. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. శక్తి ఉన్నదయ్యా, ఈ మాట విడుదల కలుగును. ప్రార్థన చేద్దాం. ఇర్మియా నోటిని తాకినట్టు దేవుడు నీ నోటిని తాకుతున్నాడు. యువర్ వర్డ్ ఈస్ గోయింగ్ టు బి ఎ పవర్ఫుల్ వెపన్. ఒక గొప్ప శక్తివంతమైన మాటగా నీ మాట మారుతుంది. కారణం మనిషిలాగా నువ్వు మాట్లాడటం లేదు, ప్రభు ఇచ్చిన అభిషేకంతో మాట్లాడుతున్నా, ప్రభు యొక్క వాక్యాన్ని మాట్లాడుతున్నా, ప్రభు ఆత్మతో మాట్లాడుతున్నావు, ప్రభు ప్రవచనంతో మాట్లాడుతున్నావు. నీ కొరకు కట్టబడవలసినవి కట్టబడాలి, విరగగొట్టబడిసినవి విరగగొట్టబడాలి, నాటబడవలసినవి నాటబడాలి, పెళ్ళగించబడవలసినవి పెళ్ళగించబడాలి, కూలిపోవలసినవి కూలిపోవాలి. నా ప్రభువా, నీ వాక్యాన్ని ఆసక్తితో ఉన్న నీ ప్రజలు జీవితాలలో నీ నోటిలో నా మాటను ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పానన్నా. ఏం చేస్తుంది నోటిలో మాట? మీరు చెప్పిన ప్రతి వాక్కు నెరవేర్చబడునుగాక. నీ బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నా. ఈ పెనుయేల్ ప్రేయర్ మినిస్ట్రీస్ వీరి కొరకు కట్టబడవలసినవి కట్టబడునుగాక, నాటబడవలసినవి ఈ సంవత్సరం నాటబడునుగాక, కోలదొయ్యబడవలసినవి కోలదొయ్యబడునుగాక, పెళ్ళగించబడవలసిన సాతాను క్రియలు పెళ్ళగించబడునుగాక, విరగగొట్టబడవలసిన సాతాను కట్లు విరగగొట్టబడునుగాక. ప్రభువా, వారు ప్రార్థించుచుండగా, వారు ప్రవచించుచుండగా గడగడ గడమనే శబ్దం, వారి కొరకు మీరు నిర్ణయించిన శబ్దం, మీ ప్రజల కొరకు దాచి ఉంచిన సహాయం, మేలు, క్షేమం, దీవెన, స్వస్థత, అభివృద్ధి వారి చెవులకు వినబడునుగాక, వారి కళ్ళకు కనబడునుగాక, వారి ముందు సహాయముగా నిలవబడునుగాక. This is my prayer. This is my prophecy. My God, దయచేసి దీన్ని నీ ప్రజల జీవితాల్లో నెరవేరుస్తున్నందుకు నీకు స్తోత్రం. రేపటి రోజు మమ్మల్ని సిద్ధపరచుమని
ఇక నుంచి ప్రతి ఒక్కరి నోట్లో నిరుత్సాహపు మాటలు కాదు, నిర్మించే మాటలు మాత్రమే వచ్చునట్లు చేయమని క్రీస్తు యేసు నామములో ప్రార్థన చేసి వేడుచున్నాను తండ్రి. పరిశుద్ధులందరూ గట్టిగా ఆమేన్ చెప్దాం. మరి ఒకసారి గట్టిగా ఆమేన్ చెప్దాం. ఇంకొకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. God, we give you glory, honor, praise. పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, అసాధ్యాలను సాధ్యం చేయు యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, మన జీవితాల్లో తన ప్రత్యక్షతనిచ్చి ఆయన రాజ్యాన్ని మన జీవితాల్లో స్థాపించున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని సహాయము, ఆయన సన్నిధి, ఆయన నడిపింపు, ఆయన దీవెన, అభిషేకం మన జీవితాంతము తోడై మనం ప్రవచించుచుండగా దేవుని కార్యములు జరిగించుటకు ప్రభు సహాయం చేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమయు తన ప్రజలకు క్షేమమును దీవెను కలుగునుగాక. God bless you. See you tomorrow. Thank you very much. చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. నాటి చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు. నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. మాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. వైద్యుడవు నీవే, స్వస్థపరచు దేవుడవు, దయ్యములన్నీ నీ మాటకు లోబడి వణకును. పరమ వైద్యుడవు నీవే, స్వస్థపరచు దేవుడవు, దయ్యములన్నీ నీ మాటకు లోబడి వణకును. నీ మాటలో స్వస్థత ఉందయా, నీ మాటతోనే విడుదల కలుగును.
నీ మాటలో స్వస్థత ఉందయ్యా, నీ మాటతోనే విడుదల కలుగును, నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాట వల్లే జరుగును అద్భుతాలు, నీ మాట వల్లే జరుగును ఆశ్చర్యాలు, నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే, నీ మాటకు సమస్తం సాధ్యమే. నాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది, నాటే చాలయ్యా యేసు నాకు, నీ మాటలోనే జీవం ఉన్నది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళాలి. మనం చేస్తున్నాం 6 కౌంటర్స్ ఉన్నాయి, మీకు ఇబ్బంది ఉండదు.